अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా కీ జై. నిన్న బాబు గారి పార్ట్ గౌరీ గారు చదువుతున్నారండి, మధ్యలో టైం అయిపోవడంలో ఆపాము, కంటిన్యూ చేద్దామండి. జై బాబా. జై బాబా అండి. వినిపిస్తుంది కదా సార్? వినబడుతుందమ్మా స్పష్టం. గాడ్ యాజ్ హ్యూమన్ సోల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అంటే ఆ 10 స్టేట్స్ లో 6th స్టేట్ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నామండి. నిన్న డెత్ అంటే ఏమిటి, బర్త్ అంటే ఏమిటి బాబా 2 పేరాల్లో చెప్పారు. హ్యూమన్ ఫామ్ తీసుకున్న ఫస్ట్ హ్యూమన్ ఫామ్ తీసుకుంది, కానీ అది ఆ జన్మలో ఎక్స్పీరియన్స్ చేయవలసిన సంస్కారాలు మాత్రం లాస్ట్ యానిమల్ ఫామ్ నుండి వచ్చినవి. అవన్నీ ఖర్చు అయిపోగానే ఆ కాన్షియస్నెస్ తోటి, ఆత్మ యొక్క కాన్షియస్నెస్ తో ఈ గ్రాస్ బాడీ యొక్క లింక్ తెగిపోతుంది, అది విడిచిపెట్టేస్తుంది గ్రాస్ బాడీని. కానీ మిగిలిన షటిల్ బాడీ అండ్ మెంటల్ బాడీ ఆర్ అలాగే కంటిన్యూ అవుతాయి. ఇలా విడిచిపెట్టేయడాన్నే ఒక గ్రాస్ బాడీని కాన్షియస్నెస్ తో వేరుపడ్డాన్నే మనం డెత్ అంటామని చెప్పారు. అలాగే నెక్స్ట్ పేరాలో ఈ మెంటల్ బాడీలో స్టోర్ అయినటువంటి సంస్కారాలు వాటిని కొన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మిగిలి ఉన్నటువంటి సంస్కారాలని వాటికి స్పెండ్ చేయడానికి వీలుగా అనువైనటువంటి మరొక ఫామ్ని, హ్యూమన్ ఫామ్ని తీసుకోవడమే బర్త్ అంటారు అని చెప్పుకొచ్చారు. ఇన్ షార్ట్, in state 6 of God as human soul in the state of reincarnation, the soul has developed full consciousness in human form, and therefore there is no need for any further evolution of the gross forms. ఇక్కడ ఈ స్టేట్ 6 లో హ్యూమన్ సోల్ రీఇన్కార్నేట్ చేస్తూ ఉంది, అంటే పునర్జన్మ మరలా అదే ఫామ్ ని తీసుకుంటూ ఉంది మరల. దీనికి కాన్షియస్నెస్ అయితే హ్యూమన్ ఫామ్ వచ్చే నాటికి 100% కంప్లీట్ గా వచ్చేసింది. అందుకని ఇంకా రూప పరిణామం యొక్క అవసరము లేదు. పూర్తిగా రావలసినటువంటి రూపము, వికసించవలసినటువంటి చైతన్యము రెండూ కూడా పూర్తయిపోయినాయి అంటున్నారు. The evolution of gross consciousness thus comes to an end with the attainment of human form, and to experience the impression cultivated in the human and the subhuman form, the soul has to incarnate again and again into the human form. అయితే మళ్ళా మానవునిగానే ఎందుకు జన్మిస్తుంది, కారణం ఏమిటని బాబా ఈ లైన్స్ లో చెప్తున్నారండి. ఎవల్యూషన్ కంప్లీట్ అయిపోయింది. గ్రాస్ కాన్షియస్నెస్ ఎంతవరకు పొందాలో అంతవరకు పొందింది. గ్రాస్ కాన్షియస్నెస్ అంటే గ్రాస్ పట్ల, ఈ స్థూల ప్రపంచం పట్ల ఎరుకని నేను అనుకుంటున్నానని. కానీ అది సబ్ హ్యూమన్ ఫామ్స్ లో హ్యూమన్ గా కూడబెట్టుకున్నటువంటి సంస్కారాల్ని ఖర్చు చేయడానికి మరల ఈ హ్యూమన్ మానవ రూపంలో జన్మించవలసి ఉంటుంది అని బాబా చెప్తున్నారు. కారణం చెప్తున్నారు, ఎందుకు ఈ పునర్జన్మ ప్రక్రియ అవసరమైంది. ఇదండి నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఈ పేర మీద? జై బాబా. సార్ మీరు సమ్అప్ చేయండి సార్ ఇది పేర. జై బాబా. ఎవరో గోపాలకృష్ణ గారు ఏదో మెసేజ్ పెట్టినట్టున్నారండి రాజుగారు, చూడండి. అదేనే చూసాను సార్, చూసారు కదా. ఆయన ఫోన్ నుంచి ఉన్నారు, నేను చదవలేను అని పెట్టారు. ఓకే. ఇక్కడ క్లుప్తంగా బాబా ఇప్పటి వరకు జరిగినటువంటి చర్చని సమప్ చేసి చెప్తూ ఉన్నారు.
ఈ 6వ స్థితిలో అంటే పునర్జన్మ ప్రక్రియలో ఉన్నటువంటి ఒక మానవాత్మగా భగవంతుడు అనేటువంటిది 6వ స్థితి. ఇక్కడ మొట్టమొదటి మానవ రూపం రాగానే పరిణామ క్రమం పూర్తయిపోయింది. మనం ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పరిణామ క్రమం యొక్క ఉద్దేశ్యం ఏంటి? చైతన్యమును పూర్తిగా అభివృద్ధి చేసుకోవడం. అంతేగాని రూపాలు కాదు. చైతన్యం కావాలి కాబట్టి రూపాలు గాని, రూపాల కోసం పరిణామ క్రమం నడవటం లేదు. అది ఇంపార్టెంట్. అది. అయితే చైతన్యం ఏ చైతన్యం ఇది? ఇదంతా స్థూలానికి సంబంధించిన చైతన్యం. ఇంకా సూక్ష్మము, మానసికము అవ్వలేదు కదా! సో, స్థూల చైతన్యం యొక్క పరిణామం పూర్తయిపోయింది. అది కరెక్ట్. అని పూర్తయిపోయింది. ఏది? మొట్టమొదటి మానవ దేహం రాగానే. అంచేత పరిణామ క్రమం యొక్క ఉద్దేశం పూర్తయిపోయింది. అందుకని ఇంక కొత్తగా రూపాలు ధరించవలసిన అవసరము లేదు. అది. అయితే మరి పూర్తయిపోయిందా సిలబస్ అంటే? పూర్తయిపోయింది, కానీ ఒక్కటి బాకీ ఉండిపోయింది. అదేమిటి? ఈ ప్రయాణంలో అతడు పోగు చేసుకున్నటువంటి సంస్కారములు నిలవ ఉండిపోయినాయి. అంటే ప్రయాణం గమ్యం చేరిపోయాడు. కానీ ఇది ప్రయాణం చేసేవడం వల్ల ఈ షూలు నిండా ధూళి ఎలాగైతే పేరుకుపోయిందో అలాగే ఈ సంస్కారాలు పేరుకుపోయాయి. అంచేత ఈ సంస్కారాలు వదిలించుకుంటే గాని ఆ గమ్యస్థానం లోపలికి అడుగు పెట్టలేడు. ఆ పరిస్థితి అనమాట. అంచేత ఈ సంస్కారములను ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. ఇవి ఖర్చు చేయవలసిన అవసరం మిగిలిపోయింది. కానీ ఇంక కొత్త రూపం యొక్క అవసరం లేదు. అందుచేత అదే రూపములో పదే 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 జన్మిస్తూ ఉంటాడు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు కదా! కొత్త రూపం అవసరం లేదు. కానీ సంస్కారములు ఉండిపోయి కంటిన్యూ చేయాలి. మరి అందుచేత ఇదే రూపములో కంటిన్యూ చేస్తాడు మిగిలిన ప్రయాణం అంతా. అది ఈ పేరాలో బాబా చెప్తున్నారు. లక్ష్మణ్, యూ కెన్ యాడ్. బాగుంది సార్. ఇంకేం లేదు నా వైపు. జై బాబు. జై బాబా. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దామండి. నేను చదువుతాను. అది మనం 6th స్టేట్లో ఉన్నామండి. రీఇన్కార్నేషన్ ఎందుకు జరుగుతుంది అన్నది బాబా వివరిస్తున్నారు. ద కైండ్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్స్ with which the consciousness of the soul has to associate is determined by the nature of previous impressions, that is, samskaras, of virtue or vice, happiness or misery, and so forth. ఇప్పటిదాకా అంటే ఎందుకు రీఇన్కార్నేషన్ అవసరం అవుతుంది అన్నది చెప్పారు. నాగేశ్వర గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ డస్ట్ ఏదైతే మిగిలిపోయిందో ప్రయాణం పూర్తయింది, కానీ దాని క్లీనింగ్ అవసరం, దాన్ని వదిలించుకోవాల్సిన అవసరం ఉంది కనుక అందుకు అదే హ్యూమన్ ఫామ్ని మళ్ళీ మళ్ళీ పొందుతూ రీఇన్కార్నేట్ అవుతూ ఉంటుంది అన్నది మనం చదువుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అయితే మరి అదే ఫామ్ అయితే మారదు, కానీ హ్యూమన్గా మనం మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం. కానీ ఎటువంటి ద కైండ్ ఆఫ్ హ్యూమన్ ఫార్మ్స్ విత్ which the consciousness of the soul has to associate is determined by the nature of previous impressions. అంతకు ముందు జన్మలో పొందిన సంస్కారాల మోసకు అనుగుణంగా ఈ జన్మలో ఎటువంటి మానవ శరీరాన్ని పొందాలి అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే సంస్కారాస్ ఎటువంటివి? మంచి, చెడ్డ, ఆనందం, దుఃఖం, ఇలాగా ఈ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఫామ్ అయిందో కిందటి జన్మలో సంస్కారాలుగా, దానికి తగ్గట్టుగా ఇక్కడ జన్మ తీసుకోవడం జరుగుతుంది. వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద గ్రాస్ వరల్డ్, the soul identifies itself with the gross body, which is destructible, although the soul itself is eternal. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్రాస్ కాన్షియస్నెస్లో ఉంది కనుక
గ్రాస్ ప్రపంచాన్ని, ఈ స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ తన స్థూల శరీరంతో తను తాను ఐడెంటిఫై చేసుకుంటుంది. అదే ఉదాహరణ, నేను రమణయ్య రాజు, ఈ ప్రపంచం స్థూల ప్రపంచంలో నా పాత్ర నేను అన్వయించుకొని ఆ జన్మ జీవిస్తూ ఉంటాను. కానీ గుర్తుంచుకోవాల్సిందంటే అది డిస్ట్రక్టబుల్, అశాశ్వతమైనది. ఎప్పుడో రోజు వెళ్ళిపోవాల్సిందే అది, ఆ బాడీని వదిలి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆత్మ ఏదైతే లోపల ఉందో అది మాత్రం శాశ్వతంగా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నది ఇక్కడ చెప్తున్నారు. జయబాబా అండి, ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ దాకా? సార్ సమాప్తం చేయండి సార్. ఓకే. ఇప్పుడు పునర్జన్మ గురించి బాబా పైన నిర్వచించి చెప్పారండి. అయితే ఎటువంటి జన్మ? అమెరికాలో పుట్టాలా? ఇండియాలో పుట్టాలా? ఆరోగ్యవంతుడిగా పుట్టాలా? బలహీనుడిగా పుట్టాలా? డబ్బున్నవాడిగా పుట్టాలా? డబ్బు లేనివాడిగా పుట్టాలా? ఇది ఎవరు నిర్ణయం చేస్తారు? ఇది నిర్ణయం చేసేది గత జన్మలో మిగిలిపోయిన సంస్కారములు. సంస్కారములంటే అవి పాపము, పుణ్యము, సుఖము, దుఃఖము, ఇలా ఈ లక్షణాలు ఉంటాయి దానికి. అవి డిసైడ్ చేస్తాయి. మీకు ఐవి డ్యూస్ అంటే గాడ్ స్పీక్స్ ఎడిటర్స్లో ఒక ఆవిడ ఒక గ్రంథంలో ఇలా చెప్పారు. ఆవిడ, క్రైస్తవులు పునర్జన్మ లేదు అంటూ ఉంటారు, కానీ మనం ఒక్క విషయాన్ని నిశ్చితంగా గమనిస్తే పునర్జన్మను ఒప్పుకొని తీరాలి. ఉదాహరణకు, ఒకడు అంబానీ ఇంట్లో మనవడుగా పుడతాడు. ఒకడు ప్లాట్ఫారం మీద జీవించేటువంటి గర్భదరిద్రుడి ఇంట్లో మనవడుగా పుడతాడు. అంటే ఇది యాక్సిడెంటా? ఇది యాక్సిడెంటే యథాలాపంగా జరిగిపోతే అంటే భగవంతుడు అంత దుర్మార్గుడా, క్రూరుడా? అంచేత ఇది లాజికల్గా మనం అర్థం చేసుకోవాలంటే వీడు పుట్టడానికి ముందే ఒక నేపథ్యం ఉంది. ఆ నేపథ్యానికి అనుగుణంగా వీడు ఈ పరిస్థితుల్లో జన్మించాడు అని చాలా సులభంగా మనము విశ్వసించవచ్చు. ఇదే పునర్జన్మ సిద్ధాంతము. అంటే మన పుట్టుకకు ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ ఆధారంగానే ఈ పరిస్థితులలో ఒక వ్యక్తి జన్మించాడు. అదే ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. సో గత జన్మలో ఆ మిగిలిపోయినటువంటి సంస్కారములు ఉన్నాయే, అంటే సుఖము, దుఃఖము, పాపము, పుణ్యము, ఇవన్నీ మనకి పర్యవసానాలు కలుగజేసేటువంటివి. ఆ సంస్కారములను బట్టి ఈ ఈ వ్యక్తి జన్మించే పరిస్థితులు అవి నిర్ణయం అవుతాయి అది బాబా చెప్తున్నారు. అయితే మరొక విషయం ఏమంటున్నారు బాబా, ఈ స్థూల ప్రపంచములో జీవించినంతసేపు శాశ్వతమైనటువంటి ఆత్మ, కానీ ఇది నశించిపోయేటువంటి స్థూల శరీరముతో మమేకమైపోయి, నేను ఈ శరీరమును, నాకు దెబ్బ తగిలింది కదా, నేను చనిపోయాను, నేను ఆనందంగా ఉన్నాను, అయిపోయింది నా జీవితం. మనం అనేక పర్యాయాలు ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. ఒక కారులో మనం వెళ్తూ ఉంటే కారు పంక్చర్ అయితే ఆ కారు అక్కడ వదిలేసి పక్కన కూర్చుని రెస్టారెంట్లో టీ తాగుతూ, ఏంటండి ఇక్కడ ఉన్నారంటే, కారు పంక్చర్ అయిందండి, ఇంకొక కారుకు ఫోన్ చేశాను, అది వచ్చాక వెళ్ళిపోతానంటాడు. కారుకి యాక్సిడెంట్ అయిందండి అంటాడు. అంటే ఏంటి? తను ప్రయాణించే వాహనం వేరు, తాను వేరు అని పూర్తిగా మనకి ఎరుక ఉంది. కానీ ఈ స్థూల ప్రపంచములో స్థూలదేహముతో జీవించేటప్పుడు ఈ స్థూలదేహమే నేను అనేటువంటి భ్రమలో జీవిస్తూ ఉంటాడు మానవుడు. అది బాబా చెప్తున్నారు. జై బాబా సార్. జై బాబా సార్. జై బాబా. ప్రశ్నలు ఉన్నాయండి? జై బాబా సార్ జై బాబా చెప్పమంటారా సార్? ప్రశ్న ఏమైనా ఉందండి? సందేహం? అదేనండి, నేను ఒక ప్రశ్న అడిగాను కదా సార్. చెప్పండి. నేనేమన్నానంటే, మామూలుగా మనకి ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ వస్తుంది అంటారు కదా, అదేమిటని అడిగాను సార్. అవునండి. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, మామూలుగా ఒక 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 కుక్క ఉందనుకోండి, నేను గత జన్మలో కుక్కని, ఈ జన్మలో మానవ జన్మ ఎత్తాను,
ఆ కుక్క పుణ్యం చేసుకుందా అన్నట్టుగా నా ప్రశ్న అనుకోండి సపోజ్. కానీ నాకు వాళ్ళ లిటరేచర్ చదివిన తర్వాత అర్థమైందండి నేను తప్పు ప్రశ్న వేశానని. దానికి ఒకే ఒక్క సమాధానం దొరికిందండి. అది ఆ లైను నిన్న కూడా చెప్పారు ఆయన. అదేంటంటే పరిణామ క్రమంలో మానవ జన్మ వస్తుందని తెలుసుకున్నాను సార్. ఎవరు జయబాబు ఛానల్ సార్. సభ్యులు ఎవరైనా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఛానల్ సభ్యుల కోసం మనవి చేస్తున్నాను. పరిణామ క్రమంలో మానవ జన్మ వస్తుందనే విషయాన్ని తెలుసుకున్నాను సార్. జయబాబు సార్. అదే పరిణామంలో ఉన్నతమైనది ఆఖరిది కనుక ఇక్కడ పూర్తిగా కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత వచ్చే జన్మ, దాని ముందు లక్షలాది జన్మలన్నీ పొంది వచ్చాక రిలేటివ్గా ఉత్కృష్టమైనది అన్నదిగా సార్. మనం తీసుకుంటాం సార్. సార్ అంతే. జయబాబు. జయబాబు సార్. ఓకే సార్. జయబాబు సార్. ఓకే. ఇంకా ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే, నెక్స్ట్ చదువుతామండి. ఇక్కడ శరీరం పొందడంలో ఉన్న లాజిక్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి జన్మలోనే ఇందాక నాగేశ్వర గారు ఎగ్జాంపుల్ చెప్పారు. అంబానీ ఇంట్లో మనవడు, అలాగే ప్లాట్ఫామ్ మీద ఉండేవాడి మనవడిగా పుట్టడానికి ఒక లాజిక్ అంటూ ఉంటుంది అన్నది ముందు పేరాలో చెప్పారండి. ఇప్పుడు ఇందులో కాన్షియస్నెస్ అనేది ఒకసారి పొందిన తర్వాత ఇంకా వెనక్కి వెళ్ళడం ఉండదు అనేది సుస్పష్టంగా ఈ పేరాలో చెప్తున్నారు. In the subhuman stage, the evolutionary process of form and consciousness is involuntary, yet sustained and continuous, with no possibility of slipping down to the lower forms of evolution. మానవ జన్మకు ముందు ఉండే జన్మల్లో పరిణామక్రమం అనేది అంటే అది రూపం మారుతూ వస్తుంది, చైతన్యం కూడా వృద్ధి చెందుతూ వస్తుంది. అదంతా కూడా ఆటోమోడ్లోనే జరుగుతుంది. ఐచ్ఛికంగా వాలంటరీగా అంటూ ఏమీ జరగదు. కానీ అది ఒక సిస్టమేటిక్ ప్యాటర్న్లో సస్టైన్ అవుతుంది. అంటే స్థిరంగా జరుగుతూ ఉంటుంది, నిరంతరం కొనసాగుతుంది అది. అంతేగాని ఏదో ఒక స్థాయికి వచ్చిన తర్వాత కిందకి జారిపోయి కింద రూపాలని పొందడం అంటే అంటే అధమ స్థాయి అంతకుముందు ప్రయాణం చేసి వచ్చిన ఆ ఫామ్స్లోకి మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ఈ పరిణామ అంటే సబ్హ్యూమన్ స్టేజ్లో జరగదు అని చెప్తున్నారు. అంటే మానవ జన్మకు ముందుండే ఆ జన్మల్లో ఇన్ ద హ్యూమన్ స్టేజ్ which marks the end of the evolution of form and the attainment of full consciousness, the spiritual progress of man through the reincarnation and realization process is voluntary. అయితే మానవ దేహం పొందిన తర్వాత అంటే మనం రీఇన్కార్నేషన్ గురించి చెప్పుకుంటున్నాం కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా రూపాలు పరిణామం చెందడం అనేది ఆగిపోయింది. అంటే ఇక్కడ స్పష్టంగా మనం రూపం అన్నది కొంచెం అవగాహన చేసుకోవాలండి. స్పీషియస్ ఫార్మ్ ఆఫ్ రూపంగా మనం తీసుకోవాలి. మానవుడిగా ప్రతి జన్మలో నేను వేరే ముక్కు, వేరే చెవులు, స్త్రీ పురుషులు ఈ భేదాలు అయితే ఉంటాయి. ఆ చేంజ్ గురించి చెప్పటం లేదు. ఒక స్పీషియస్గా ఆవు నుంచి గేదె ఇలాగా అవి స్పీషియస్. ఆ చేంజ్ ఉండదు. ఇంకా మానవుడిగానే పుడతాను నేను. అది అయిపోయింది. అది ఇంకా మానవుడిగానే ఎల్లకాలం నేను పుడతాను. ఫామ్ అయితే మారదు. అలాగే చైతన్యం కూడా పూర్తిగా పొందాను నేను ఇక్కడికి వచ్చేటప్పటికి. అయితే కానీ ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది? స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్, మానవుడి యొక్క ఆధ్యాత్మిక ప్రగతి అని ఏదైతే అనుకుంటాం అది కూడా రీఇన్కార్నేషన్, రియలైజేషన్ ప్రాసెస్ మనం ఇంతకుముందు చదువుకున్నాం. ఈ రీఇన్కార్నేషన్ తర్వాత రియలైజేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా వాలంటరీ అన్నారు, ఇంతకుముందు ఇన్వాలంటరీ అన్నారు. అండ్ ఈజ్ ఆల్సో అబ్సల్యూట్లీ ఫ్రీ ఫ్రమ్ ఎనీ డేంజర్ whatsoever of slipping down to subhuman state except in flagrant misuse of powers of the fourth plane. ఇక్కడ కూడా ఈ స్థితికి వచ్చిన తర్వాత ఏదో పొరపాటు జరిగి మళ్ళీ మానవ జన్మకు ముందుకున్న జన్మలకు జారిపోవడం అనేది
ఎప్పుడూ జరగదు అన్నది సుస్పష్టంగా ఇక్కడ చెప్తున్నారు. కానీ 4వ ప్లేన్లో భూమికలో పవర్స్ని మిస్యూజ్ చేసినప్పుడు మాత్రం ఎక్సెప్షనల్గా జరుగుతుంది అన్నది ఇక్కడ చెప్తున్నారు. అది మనం ఇంత ముందు కూడా చదువుకున్నాం. ఆ ఒక్క చోటే ఈ ఇబ్బంది ఉంది, కానీ మిగిలిన పరిణామ క్రమంలో ఎక్కడ అంటే పరిణామ క్రమం కానివ్వండి, రీఇన్కార్నేషన్ అవనివ్వండి, ఎక్కడైనా రియలైజేషన్ ప్రాసెస్లో కూడా ఎక్కడ వెనక్కి వెళ్ళడం అనేది జరగదు అన్నది సుస్పష్టంగా చెప్తున్నారు. వన్స్ ఫుల్ కాన్షియస్నెస్ ఈజ్ గెయిన్డ్, ఇట్ ఈస్ గెయిన్డ్ ఫర్ ఎవర్ అండ్ ఈజ్ నెవర్ లాస్ట్. ఇది ఇంపార్టెంట్. ఈ పేరాకి ఛాయిన్ చెప్పదలుచుకున్నాను బాబా. ఒకసారి పూర్తి చైతన్యాన్ని పొందిన తర్వాత ఇది పూర్తిగా వచ్చినట్టే. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, అది కోల్పోవడం అనేది జరగదు. అండ్ ద ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ completed only when the consciousness of the soul associates itself with human form. ఈ చైతన్య యొక్క ఎవల్యూషన్ అంతా కూడా ఒక్కసారి మొదటి మానవ దేహాన్ని పొందిన తర్వాత అది కంప్లీట్గా అభివృద్ధి చెంది పూర్తి స్థాయికి చేరుకుంటుంది. అది ఇంకా therefore retrograde incarnation is an impossibility once the consciousness of the soul identifies itself with a human form. ఒకసారి చైతన్యం మానవ దేహంతో ఐడెంటిఫై అయిన తర్వాత, అంటే అప్పుడు పూర్తి కాన్షియస్నెస్ వస్తుందని ఆల్రెడీ చెప్పారు బాబా. వచ్చిన తర్వాత ఇక రిట్రోగ్రేడ్ ఇన్కార్నేషన్ అంటే కింద జన్మలకి వెనక్కి వెళ్ళడం అనేది ఇంకా అసలు ఫామ్స్లో కానీ ఎక్కడైనా ఇక అది ఎటువంటి పాసిబిలిటీ లేదు, ఇంపాసిబిలిటీ అంటున్నారు. అది ఇంకా అసలు ఎటువంటి ఇది లేదు, ఎక్సెప్ట్ 4th ప్లేన్లో ఆ పవర్స్ని మిస్యూజ్ చేసినప్పుడే ఎక్సెప్షనల్లీ వెరీ రేర్ కండిషన్లో మాత్రమే అది జరుగుతుంది. కానీ నార్మల్గా అయితే వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. అంటే ఓవరాల్ పేరా చూస్తే ఇంకా కాన్షియస్నెస్ హ్యూమన్ ఫామ్ పొందిన తర్వాత ఫుల్ కాన్షియస్నెస్ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదు. అది ఫామ్ రూపంలో కానీ కాన్షియస్ పరంగా కానీ ఇక వెనుదిరిగేది లేదు, కిందకి జారిపోయేది అంటూ లేదు అన్నది ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఎసెన్స్. అంటే జయబాబు అంటే ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే ఇది అంటే అఫ్కోర్స్ నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఇది చాలా సింపుల్గా మనం చదువుకుంటున్నాం, కానీ ఏదైనా తప్పు చేస్తే వేరే రూపం తీసుకుంటాం, జంతు రూపం తీసుకుంటాం అనే భయం అనేది చాలా ఉంటుందండి డీప్గా. అంటే నార్మల్గా అది. కానీ బాబా చెప్పిన స్టేట్మెంట్స్ సగం మనం చాలా వరకు గ్రేట్లీ విల్ గెట్ రిలీవ్డ్. బేసికల్లీ వెనక్కి వెళ్ళేది లేదు అన్నది కూడా ఒక గొప్ప స్వాంతనే యాక్చువల్గా. ముందుకే తప్ప స్టాగ్నెంట్ అయిపోవచ్చు కానీ ఇంకా వెనక్కి వెళ్ళడం అన్నది కూడా ఒక గొప్ప రిలీఫ్ మనకి ఆధ్యాత్మిక జీవులకి. బాబా అండి. సార్ మీరు సమప్ చేయండి సార్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ అదే విషయం. ఇక్కడ వాలంటరీ ఇన్వాలంటరీ అన్నది నిన్న డిస్కస్ చేసుకున్నాం. మనం రాయి నుంచి జంతు రూపం వరకు పరిణామ క్రమము ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది ఇన్వాలంటరీ అంటే మన జోక్యం అవసరం లేకుండా దానికదే నడిచిపోతుంది. రైలు ప్రయాణాలాగా, రైలు పట్టాలు ఎలా ఉంటే ఇంజిన్ అలాగే వెళ్ళిపోతుంది కదా. అయితే అది అలా కొనసాగుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగిపోదు అన్నమాట. అలాగే ఇంకొక లక్షణం ఏంటి చెప్పారు? వెనక్కి జారిపోవడం అంటూ ఉండదు. అంటే జంతువు నుంచి పక్షి అవ్వడం, పక్షి నుంచి చేప అవ్వడం ఇటువంటి పరిస్థితులు ఉండవు. ఎప్పుడు ముందుకే ప్రయాణం సాగుతుంది. అయితే మానవ రూపంలో కూడా అలాగ ముందుకే సాగుతుంది. మానవుడు మళ్ళీ జంతువు అయిపోవడం ఉండదు. అది. కానీ ఒక తేడా ఏమిటంటే, ఒక్కసారి మానవ రూపం వచ్చిన తర్వాత మనం గమనించవలసింది ఏంటంటే, అప్పుడు దాకా ఆటోమేటిక్గా జరిగినటువంటి ప్రయాణం ఇప్పుడు అతని విచక్షణను బట్టి జరుగుతుంది.
అంటే అన్నీ అతను తీసుకున్న నిర్ణయం ప్రకారమే కుడి పక్కన వెళ్తాడు, ఎడం పక్కన వెళ్తాడు. చాయిస్ అతనిదే. ప్రతి చోట కూడా అతనికి చాయిస్ ఉంటుంది. అది అక్కడ చెప్తున్నారు. అయితే మొట్టమొదటి మానవ రూపం రాగానే పరిణామ క్రమము పూర్తయిపోయింది. పరిణామ క్రమం అంటే చైతన్య పరిణామము. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పేరాకి హైలైట్ సెంటెన్స్ ఏంటంటే, వన్స్ ఫుల్ కాన్షియస్నెస్ ఈజ్ గెయిన్డ్, ఇట్ ఈజ్ గెయిన్డ్ ఫర్ ఎవర్. అది ఒకసారి కనుక పూర్తి చైతన్యం వస్తే ఇక అది ఎప్పటికీ కూడా అలాగే ఉండిపోతుంది. అది తగ్గిపోవడం ఉండదు. కానీ ఒకే ఒక్క మినహాయింపు ఉంది దానికి. 4వ భూమికలో ప్రవేశించిన తర్వాత అక్కడ సంక్రమించే శక్తులను గనక ఘోరంగా దుర్వినియోగపరిస్తే అప్పుడు మళ్ళీ రాతి స్థితికి పడిపోయేటువంటి ఒకే ఒక్క అవకాశం అక్కడ ఉంది. అది మినహాయిస్తే అస్సలు వెనక్కి జారడం అనేటువంటిది లేదు. ఇది ఎంతసేపు ముందుకే అని బాబా చెప్తున్నారనమాట. ఇది ఇది సార్. జై బాబా. జయ సార్. దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? ఏం లేదు సార్, ఓకే ఆల్మోస్ట్ Okay. మనకు కవర్ అవుతుంది డిస్కషన్. ఓకే. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? జయబాబా అండి. జయబాబు. ఒక అంటే రెలవెంటో కాదో తెలీదు, కాన్షియస్నెస్ కి ఇంటెలిజెన్స్ కి మధ్యన డిఫరెన్స్ ఏంటండి? కాన్షియస్నెస్ అంటే అమ్మా, ఇప్పుడు మనకి మన చుట్టూ అన్నీ తెలుస్తున్నాయి కదా, ఉమ్, ఏం జరుగుతుంది మన గురించి మనకు తెలుస్తుంది, మన చుట్టూ జరుగుతుంది దాని గురించి తెలుస్తుంది. సో ఆ ఉమ్, స్పృహ ఏదైతే మనలో ఉందో, ఈవెన్ మనం కళ్ళు మూసుకొని ఉన్నా కూడా మనకు ఒక విషయం తెలుస్తూ ఉంటుంది కదా, ఉమ్, ఒక వీఆర్ అవేర్ ఆఫ్ థింగ్స్ కదా. ఆ ఉమ్, అవేర్నెస్ ని, ఆ స్పృహని మనం ఇక్కడ చైతన్యం అని చెప్తున్నాం. ఓకే. అయితే మళ్ళీ ఇక్కడ చైతన్యానికి కాన్షియస్నెస్ కి అవేర్నెస్ కి తేడా ఉంది. అది తర్వాత మాట్లాడదాం ఆ సటిల్ డిఫరెన్స్. బట్ జనరలీ కాన్షియస్నెస్ అంటే ఏదైనా తెలియడం, మీరు ఎరగడం. ఇంకా సింపుల్ గా ఓకే. చెప్పాలంటే ఈవెన్ మన డ్రీమ్ లో కూడా మన కాన్షియస్నెస్ ఉంటుంది. మరి ఓకే. కళలో జరుగుతుందంతా మనం గమనిస్తూ ఉంటాం కదండి. సో ఉమ్, అక్కడ కూడా ఉంటుంది, కాకపోతే అది పూర్తి స్థాయిలో ఉండదు. అంటే మనకి మెలకువలో ఉన్నంత స్థాయిలో ఉండదు కానీ స్పృహ, అక్కడ కూడా స్పృహ ఉంటుంది. దాన్ని సబ్ కాన్షియస్నెస్ అంటారు. కళలో ఓకే. మనకుండే చైతన్యం అనేదాన్ని ఉప చైతన్యం అని చెప్పడం జరుగుతుంది. కానీ చైతన్యం ఉంటుంది. అయితే చైతన్యం ఎక్కడ ఉండదు అంటే, మీరు అది లేని స్థితిని ఊహించుకోండి. డీప్ స్లీప్ స్టేట్ గాని మనం తీసుకుంటే, సౌండ్ స్లీప్ స్టేట్, అసలు ఉమ్, అక్కడ మనం ఉన్నామని కూడా మనకు తెలియదు, ఏమీ తెలియదు. అవును. అది చైతన్యం లేకపోవడం అంటే. ఉమ్, సో ఆ ఓకే. చైతన్యం ఉండడం అంటే కొద్ది స్థాయిలో, తక్కువ డిగ్రీలో ఉన్నప్పుడు అది కళలో ఉన్నది అవుతుంది ఉప చైతన్యం. పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు మనకున్న చైతన్యం అవుతుంది. ఇది ఇంటెలిజెన్స్ కాదు. అవును. ఆ, ఇంటెలిజెన్స్ అనే, మళ్ళీ ఇక్కడ ఇంటెలిజెన్స్, ఇంటలెక్ట్ అనే 2 మాటలు ఉన్నాయి ఓకే. బాబా సాహిత్యంలో. ఉమ్, ఇంటలెక్ట్ అంటే బుద్ధి, వివేచన శక్తి. ఏదైనా ఒక విషయాన్ని ఏది రైట్ ఏది రాంగ్ అనేది మనం డిస్క్రిమినేట్ చేయగలిగే పవర్ని మనం బుద్ధి అని చెప్తున్నాం. ఉమ్, అది నిర్ణయాలు తీసుకోగలుగుతుంది, నిర్ణయాత్మకమైనటువంటి గుణం కలిగి ఉంటుంది అది. మనం వీటి గురించి మనకు ముందు బాబా అంటే గాడ్ స్పీక్స్ లోనే మనకి చాప్టర్ 5-6 లో, పార్ట్ 5-6 లో వివరించారు వీటికి సంబంధించి. ఇంక ఇంటెలిజెన్స్ అనేది బాబా ఏ దృష్టిలో అంటే బయట చూడకండి. అంటే బయట ఆ యూసేజ్ అనేది రకరకాలుగా వాడేస్తుంటారు. మెహర్ బాబా సాహిత్యంలో ఇంటెలిజెన్స్ అనే మాటకి తెలుగు పదం సాధారణంగా అనువాదకులు ఎక్కువగా వాడేది ప్రజ్ఞ. ప్రజ్ఞ. ఓకే. ప్రజ్ఞ. ఆ ఇంటెలిజెన్స్ అనే పదం బాబా వాడింది ఏ సెన్స్ లో అంటే గాడ్ స్పీక్స్ లో కాదు, ఇంకో వేరే పుస్తకం ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. అందులో ప్రజ్ఞ అనేదాన్ని పరమాత్మకే ఒక ప్రతిపదంగా, వేరే పదంగా వాడారు. ఓకే. అంటే ఇక్కడ ఆ సెన్స్ లో వాడడం జరిగింది మెహర్ బాబా. ఓకే. ఈ గ్రంథంలో కాదు, వేరే గ్రంథం.
వేరే పుస్తకంలో. వేరే పుస్తకం ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం. ఇంటెలిజెన్స్ అనే పదాన్ని బాబా ఒక ప్రజ్ఞ అంటే ఏదైతే గాడ్ అని ఉందో గాడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెలిజెన్స్ గా వాడారు. కాకపోతే అది నాట్ జస్ట్ సింపుల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫినిట్ ఇంటెలిజెన్స్, అనంత ప్రజ్ఞ అని. అనంత ప్రజ్ఞ. ఓకే. అయితే మనం సాధారణంగా ఇంటెలిజెన్స్ అని వాడగానే దాన్ని రకరకాల సందర్భాల్లో వాడుతుంటాం. బయట పీపుల్ హీజ్ ఇంటెలిజెంట్ అని అంటుంటారు కదా పర్సన్. అప్పుడు మోస్ట్లీ అంటే వెరీ ప్రాక్టికల్ గా సిచ్యువేషన్ కి తగ్గట్టుగా నడుచుకోవడం, అంటే వివేకానికి దగ్గరగా మనం కొంచెం వాడుతుంటాం. అంటే వైజ్ పర్సన్ అని చెప్పడానికి, అలాగే ఇంటెలిజెంట్ అని చెప్తుంటారు కొంతమంది ఈ షార్ప్ ఇంటెలెక్ట్ ఉందని చెప్పడానికి కూడా ఇంటెలిజెంట్ అని చెప్తుంటారు. అందుకే ఆ యూసేజ్ లోకి మనం వెళ్ళలేము ఇప్పుడు. అది డిపెండ్స్ ఆన్ కాంటెక్స్ట్. బట్ బాబా సాహిత్యం వరకు అయితే ఇంటెలెక్ట్ వేరు, ఇంటెలిజెంట్ వేరు, ఇంటెలెక్ట్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు, తర్వాత కాన్షియస్నెస్, అవేర్నెస్ ఇవి వేరు. ఓకే. సాధారణ అవేర్నెస్ అనే పదం అనేది అది వేరేగా మాట్లాడదానండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది చెప్పడం. లక్ష్మణ్ ఒక్కటే మెలకువ స్థాయి అని చూసుకుంటే సరిపోతుందేమో కాన్షియస్నెస్కి. ఏమండి కాన్షియస్నెస్ అంటే అది ఇప్పుడు మనము కళ్ళు పూర్తిగా మూసుకున్న దగ్గర నుంచి ఇలాగ డిగ్రీస్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ ది ఐ కింద బాబా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మెలకువ స్థాయి ఇప్పుడు మనందరికి స్థాయి అంటే దేంతో పోలిస్తే, కళలో ఉన్న మెలకువతో పోలిస్తే ఇప్పుడున్న మెలకువ ఇంకా బెటర్ గా ఉంది. కరెక్ట్. ఇప్పుడు రాయి స్థితిలో చాలా తక్కువ ఉంటుంది, మానవుడి స్థితిలో పూర్తిగా ఓపెన్ అయి ఉంటుంది. ఆ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అలా ఆ మెలకువ అది కరెక్ట్. ఓకే ఓకే. అయితే ప్రస్తుతానికి అలా అనుకున్నాను. అదే క్రూడ్గా మనం క్రూడ్గా. తర్వాత మన అందరికి ఉండే కాన్షియస్నెస్ కూడా ఒక రకమైన కాన్షియస్నెస్ ఉంటుంది. ఏదో ప్రశ్న వచ్చిందండి. అలాగే అంటే కంపేర్ టు ఎవల్యూషన్ లో ఉండే డిఫరెంట్ స్పీసెస్ కంటే హ్యూమన్ బీయింగ్ ఉండేటువంటి కాన్షియస్నెస్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్ ఒకేలా ఉంటుంది. మళ్ళీ ఆ కాన్షియస్నెస్ సంస్కారంతో మిళితమయ్యేసరికి స్థాయిలో మళ్ళీ రకరకాల తేడాలు ఉంటాయి. ఇక్కడ షిరీన్ గారు పెట్టారు. ఇన్స్టింక్ట్ ప్రొవైడ్స్ ద పుల్, డిజైర్, సెటిల్ బాడీ క్రియేట్స్ దిస్ మొమెంటమ్ త్రూ ఎనర్జీ. Intellect provides the direction, mental body drives this based on impressions stored. These together drive the karma, which in turn provides the consequence. Is this the correct understanding? Intellect provides the desire అనేది ఇన్స్టింక్ట్ అన్నారు కదండి. అంటే సో వీటి గురించి మాట్లాడుకోవాలంటే బాబా ఏం చెప్పారంటే, చైతన్యం అనేది పరిణామ క్రమంలో ఒక్కొక్క స్పీసెస్ నుండి, ఒక్కొక్క ఫామ్ నుండి, కింగ్డమ్ నుండి డెవలప్ అవుతూ వస్తున్నప్పుడు, రాయి నుండి మొదలుకొని మానవ రూపం వరకు ఒక్కొక్క రాజ్యాన్ని, అంటే ఈ పక్షి జంతువులు క్రిమి రాజ్యాన్ని, ఈ మత్స్య అంటే చేప రాజ్యాన్ని, పక్షి రాజ్యాన్ని, జంతు రాజ్యాన్ని, అలాగే చివరికి మానవ రూపంలోకి వచ్చినంత వరకు ఈ చైతన్యం అనేది పెరుగుతూ ఉంది కదా. అది మనం తెలుసుకున్నాం చదువుకొని. కానీ ఈ చైతన్యం యొక్క అప్లికేషన్, అంటే చైతన్యం పెరుగుతుంటే అది మన లైఫ్లో ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది ఒక్కొక్క ఫామ్లో అనేది కూడా బాబా వివరించారు. ఆ చైతన్యం అనేది అప్లికేషన్లోకి వచ్చేసరికి దాన్ని అవేర్నెస్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఎలాగా ఇతను అడిగిన ప్రశ్నకి సందర్భం అవేర్నెస్ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దాన్ని ఉపయోగించడం అనేది, ఆ చైతన్యాన్ని కానీ మనం సాధారణ జీవితంలో ఉపయోగించడం ప్రారంభిస్తే అదొక ఫ్యాకల్టీగా అంటే ఒక ఫ్యాకల్టీగా చెప్పబడుతుంది. ఆ ఫ్యాకల్టీయే జంతువుల్లో ఉన్నప్పుడు ఇన్స్టింక్ట్ అని అంటాం మనం. సో ఆ ఇన్స్టింక్ట్
అదే హ్యూమన్ ఫామ్కి వచ్చిన తర్వాత దాన్ని ఇంటలెక్ట్ అని అంటాం. అలాగే ఇంకా మరికొంత ఫస్ట్ ప్లేన్లోకి, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్లోకి వెళ్ళాక వాడికి బాబా నేమ్స్ పెట్టారు. ఇంట్యూషన్ అని, లేకపోతే ఇన్సైట్ అని, ఇల్యూమినేషన్ అని, ఇలాంటి పదాలు వాడడం జరిగింది. సో ఈ ఇన్స్టింక్ట్ మొదలుకొని ఇన్స్టింక్ట్, ఇంటలెక్ట్, ఇన్సైట్, ఇంట్యూషన్ ఆర్ ఇల్యూమినేషన్, ఇవన్నీ కూడా ఆర్ ఇన్స్పిరేషన్ చాలా ఉన్నాయి. ఫైనల్గా రియలైజేషన్, ఇవన్నీ కూడా ఆ కాన్షియస్నెస్ ని మనం యూజ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క స్థాయిలో మనకు కలిగేటువంటి, అంటే వాటిని అప్లికేషన్లో ఒక డిఫరెంట్ ఫ్యాకల్టీస్గా అది ప్రజెంట్ చేయబడేటప్పుడు ఉన్న పెట్టుకున్న నేమ్స్. అయితే ఇవన్నీ కూడా వీటన్నిటికీ బేస్ ఏంటంటే సంస్కారాలు సార్. సో యానిమల్స్ పుల్స్ అందుకుంటున్నా ఆ యానిమల్కి ఉండే సంస్కారం బట్టి దానికి ఒక డిజైర్ కలుగుతుంది. నేను ఈ పని చేయాలి, ఇలా ఉండాలి అని. అలాగే హ్యూమన్ బీయింగ్స్ కూడా ఎవరి ఇంటలెక్ట్ వాళ్ళకు ఉన్నప్పటికీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది వాళ్ళు డ్రైవ్ చేసేది ఇంప్రెషన్స్. సో ఆ పార్ట్, సో ఇక్కడ ఇన్స్టింక్ట్ని, ఇంటలెక్ట్ని డిసైడ్ చేయక్కర్లేదు. రెండు ఖచ్చితంగా వాళ్ళ సంస్కారిక ఫోర్స్ బట్టే రెండు యాక్ట్ చేస్తాయి. కాకపోతే ఇంటలెక్ట్ వచ్చేసరికి మన ఫోర్స్ ఏదైతే లోపల నుండి వస్తుందో ఆ ఫోర్స్ని స్టాప్ చేసి మన విల్ పవర్తో మనం ఒక డైరెక్షన్ మార్చాలనుకుంటే మార్చగలుగుతాం. ఆ ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్ అనేది, చాయిస్ ఆఫ్ యాక్షన్ అనేది హ్యూమన్ బీయింగ్లోనే ఉంటుంది బికాస్ ఆఫ్ ఇంటలెక్ట్ వల్ల. బట్ ఫోర్స్ అయితే యానిమల్కి ఉంటుంది, మనకి ఉంటుంది. యానిమల్ కంట్రోల్ చేయలేదు, ఏది వస్తే అది చేసేస్తుంది. ఎందుకంటే ఇంకా అంత బుద్ధి వికసించలేదు. మనకున్న బుద్ధి మానవ బుద్ధి, అదే దానికి ఉన్నది పశుబుద్ధి అంటారు. ఇన్స్టింక్ట్కి ఇంకొక పేరు ఏంటంటే సహజ ప్రవృత్తి, ఇలాగా కాకుండా ట్రాన్స్లేషన్లో పశుబుద్ధి అని కూడా అంటారు. ఏ యానిమల్కి కంట్రోల్ ఉండదు ఆ వచ్చినటువంటి ఫీలింగ్ మీద, ఆపలేదు. ఎందుకంటే చైతన్యం అంతగా డెవలప్ అవ్వలేదు. ఇంకా కాన్షియస్నెస్ ఫుల్గా డెవలప్ అయింది మానవ రూపంలోనే. కాబట్టి ఆ పూర్తి పరిణామం చెందినటువంటి చైతన్యం అనేది ఉపయోగించేసరికి అది బుద్ధిగా ఉపయోగపడుతుంది. ఆ బుద్ధితో వస్తున్న సంస్కారిక ఫోర్స్ని స్టాప్ చేసి తను అనుకున్న విధంగా చేయగలుగుతాడు. అయితే సాధారణంగా అది పునర్జన్మ దశల్లో మొదటి దశల్లో ఉన్నప్పుడు అది చేయలేడు వాడు. ఎందుకంటే సంస్కారిక ఫోర్స్ చాలా గట్టిగా ఉంటుంది. అందుకే ఆల్మోస్ట్ ఒక వ్యక్తి బిహేవియర్, ప్రవర్తన అనేది పశువులాగే ఉంటుంది మొదటి జన్మలో. అందుకే ఏంట్రా నువ్వు యానిమల్లా బిహేవ్ చేస్తున్నావు అంటారు. కానీ అలాగా పునర్జన్మలు ఎత్తుతున్న కొద్దీ జీవితంలో నేర్చుకునే పాఠాలు, ఆ ఎదురు దెబ్బల నుండి వాడు అలా నెమ్మదిగా యానిమల్ ఫోర్స్ని తగ్గించుకుంటూ నెమ్మదిగా తనలో తను, అదే ఇందాల వాలంటరీ, ఇన్వాలంటరీ అనేది, ఆ వాలంటరీ యాక్షన్ అనేది చేస్తూ ఉంటాడు. ఒక రైట్ డైరెక్షన్లో పెట్టుకుంటాడు. అలాగా రీఇన్కార్నేషన్లో చివరి దశ వచ్చేసరికి ఆ వ్యక్తిలో ఒక నిజమైన మనిషిని చూడగలుగుతా. అంటే ఇప్పుడు వాడు ఒక మానవుడిగా కనిపిస్తూ ఉంటాడు. ఇంతవరకు మానవ రూపంలో ఉన్న జంతువుగా కనిపించిన వాడు ప్రారంభంలో, వాళ్ళే మనం రాక్షసులుగా రకరకాలుగా రిప్రజెంట్ చేశారు చరిత్రను. చివరికి వచ్చేసరికి వాడు చాలా ఉన్నతమైన, పరిపూర్ణమైన మనిషిలాగా కనిపిస్తాడు. అదే. సో మీ అండర్స్టాండింగ్ కరెక్ట్ అయ్యాడు జీవా. ఇది చిన్న జయబాబు అండి. సార్ ప్రీవియస్ సంస్కారాలను బట్టి ఇంటలెక్ట్ అంటే జనరల్ గా మామూలు తెలివైన వాడు అంటాం కదా, ఆ ప్రీవియస్ సంస్కారం మీద ఆధారపడుతుంటారు. ప్రెసెంట్ లో ఉన్న ఇంటలెక్చువల్ అంటే ఇంటలెక్చువల్ ఇన్ సెన్స్ నార్మల్ తెలివైన వాడు, తెలివి తక్కువ వాడు అంటుంటారు కదా, ఆ ప్రీవియస్ సంస్కారం మీద ఆధారపడుతుందండి ఇది. అంటే ఇక్కడ రెండు ఉన్నాయండి ఇంటలెక్ట్ లో. అంటే సాధారణంగా మీరు అడుగుతుంది షార్ప్నెస్ అడుగుతున్నారు. అంటే ఒక విషయాన్ని చెప్పగానే అర్థం చేసుకోవడం, అదే ఇంటెలిజెంట్ అంటుంటారు మామూలు రెగ్యులర్ గా వ్యవహారికంగా తెలివైన వాడు, కొంచెం యావరేజ్ స్టూడెంట్ ఇలా అంటుంటాం కదా. అదే ప్రీవియస్ ఆ ఇంటెలిజెంట్ అనేది వాడికి ప్రీవియస్ సంస్కారం మీద వస్తుందా ఏంటి అని? సంస్కారం బేస్డ్ అండి. అందరికీ అది పనిచేసే తీరు ఒకటే, బట్ అది షార్ప్ గా పనిచేయడం లేకపోతే డల్ గా ఉండడం అనేది సంస్కారాలు బట్టి ఉంటుంది. అయితే బాబా దీనికి ఇచ్చిన వివరణ ఒక దగ్గర ఏంటంటే, ఒక ఇన్కార్నేషన్ లో వీడు షార్ప్ గా ఉన్నాడు అనుకోండి, అంటే విషయం ఏదైనా చెప్తే వెంటనే అర్థం చేసుకోవడం. అంటే దీన్ని అడ్వాన్స్మెంట్ గా చూడక్కర్లేదు. వచ్చే జన్మలో డల్ గా ఉంటాడు. అది ద్వంద్వాన్ని బట్టి మారిపోతుంది. ద్వంద్వాలు బట్టి షార్ప్నెస్, డల్నెస్ అనేది మారుతూ ఉంటుంది. ఎలాగ రిచ్ పూర్ ఎలా ఉంటుంది అలా.
సో అన్ని అనుభవించాలి కాబట్టి ఒకసారి తెలివైన వాడు తెలుగు తక్కువ లాగా వాడు జస్ట్ టేక్ బర్త్ తీసుకుంటుంటాడు అంతే. కానీ రీఇన్కార్నేషన్స్ లో ముందుకు వెళ్తున్న కొద్దీ జీవితం మీద కలిగే ఒక అవగాహన, అంటే జీవితం పట్ల తనకుండే అవగాహన, సూక్ష్మ దృష్టి ఏదైతే ఉందో అది మారుతూ ఉంటది. సో జన్మలు ఎక్కువగా ఎత్తిన వాడు ఖచ్చితంగా ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీని చూపిస్తాడు తన లైఫ్ లో, ఎందుకంటే అనేక గుణపాఠాలు నేర్చుకున్నాడు కాబట్టి. అవును. అది ఇంటెలిజెన్స్ కి సంబంధం లేదు కదా దాస, అదే అంటే ఇంటెలిజెన్స్ అంటే మళ్ళీ మనం ఎలా డిఫైన్ చేసాం వర్డ్ అనే అదేలే. దాన్ని బట్టి ఉంటుంది. కరెక్ట్. అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ గా వాడదామంటే ఓకే వాడుకోవచ్చు. దట్ ఈస్ అవర్ కంఫర్ట్. అదే విజ్డమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడచ్చు. అయితే ఒకటండి, ఈ ఏదైతే పదాలు మీరు చెప్పారు, ఇన్స్టింక్ట్, ఇంటెలిజెన్స్, ఇంట్యూషను, అవి ఉన్నాయి కదా, ఇవి మన అన్ని కూడా భగవంతుడు త్రిగుణాల్లో ఒకటైన నాలెడ్జ్ యొక్క ఎక్స్ప్రెషన్ గా తీసుకోవచ్చండి. అది నాలెడ్జ్ యొక్క ఎక్స్ప్రెషన్ గా చెప్పలేదండి ఎక్కడాను. కాన్షియస్నెస్ యొక్క ప్రతిరూపాలుగా చెప్పారు. అంటే కాన్షియస్నెస్ అప్లికేషన్ లోకి వచ్చినప్పుడు ఇలా రకరకాలుగా ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్పారు. ఓకే ఓకే. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? చాలండి ఈ సబ్జెక్ట్ ముందుకెళ్దాం, ఎందుకంటే అదే ఓకే సార్. ఓకే. అదే నెక్స్ట్ సంతోష్ జేహోవా అండి. సంతోష్ మ్యూట్ లో ఉన్నారేమ్మా, జాయిన్ అయ్యారండి? సంతోష్ ఉన్నారు అండి, మ్యూట్ లో ఉన్నారు. జేహోవా అండి సంతోష్. ఏమన్నా ఇష్యూ ఉందా సంతోష్? మీట్ లో ఉన్నారు మీరు? వీలు అవ్వలేదేమోనండి బహుశా, తను ఇక్కడ లేడు కదా. ఓకే, నేను కంటిన్యూ చేస్తాను కానీ జాయిన్ అయినప్పుడు సంతోషంగా మాట్లాడతాను. With the development of full consciousness of the gross world in the human gross body, the soul simultaneously is associated with the fully developed subtle and mental bodies. ఇంతసేపు మనం గ్రాస్ బాడీ గురించి మాట్లాడుకుంటున్నాం. పూర్తి చైతన్యం వచ్చిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో హ్యూమన్ బాడీతో అసోసియేట్ అవుతుంది అన్నది మనం చెప్పుకుంటూ వస్తున్నాం. The soul simultaneously is associated with the fully developed subtle and mental bodies. అయితే ఇంకొక విషయం మనం గ్రహించాల్సింది, ఈ స్థాయికి వచ్చేటప్పటికి సటిల్ మెంటల్ బాడీస్ కూడా పూర్తిగా డెవలప్ అయి ఉన్నాయి కనుక ఆత్మ వాటితో కూడా అసోసియేట్ అయి ఉంటుంది. వీటితో ఫుల్గా డెవలప్ అయిన సటిల్ మెంటల్ బాడీస్ అది ఇక్కడ చెప్తున్నారు. But as long as consciousness is confined to the gross world, the consciousness of the soul cannot make use of its subtle and mental bodies directly. ఈ పూర్తిగా అభివృద్ధి చెందిన చైతన్యం ఈ భౌతిక ప్రపంచానికే పరిమితమైపోయి ఉన్నప్పుడు ఈ చైతన్యం పూర్తిగా డెవలప్ అయి ఉన్న సటిల్ మెంటల్ బాడీస్ని ప్రత్యక్షంగా వాడుకోలేదు అని చెప్తున్నారు. అంటే పరోక్షంగా వాడుకుంటుంది అని మనం ఇంత ముందు కూడా చదువుకున్నాం. అయితే ఈ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చూస్తుంటే చైతన్యం పూర్తిగా అభివృద్ధి చెందింది, కానీ దాని ఫోకస్ అంతా కూడా భౌతిక స్థూల ప్రపంచం మీద ఉంది. కానీ అప్పటికే సటిల్ మెంటల్ బాడీస్ రెండు కూడా పూర్తిగా డెవలప్ అయి ఉన్నాయి, కానీ వాటిని ప్రత్యక్షంగా వాడుకోలేదు అన్నది ఇక్కడ చెప్తున్నారు. ద సోల్ బికమ్స్ కాన్షియస్ ఆఫ్ దీస్ బాడీస్ and experiences the corresponding impressions of these bodies through the corresponding spheres of subtle and mental worlds only when full consciousness, which is conscious only of the gross at this stage, turns inwards towards itself and the process of involution of consciousness begins.
ఇక్కడ ఆత్మ అయితే ఆత్మ ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ మానసిక స్థూల శరీరాలు మనం ఏదైతే మాట్లాడుకున్నామో, ద సోల్ బికమ్స్ కాన్షియస్ ఆఫ్ దీస్ బాడీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ద కరస్పాండింగ్ ఇంప్రెషన్స్ ఆఫ్ దీస్ బాడీస్ త్రూ ద కరస్పాండింగ్ స్పియర్స్ ఆఫ్ ద సటిల్ అండ్ మెంటల్ వరల్డ్స్. అంటే మనం ప్రపంచాల గురించి చదువుకున్నాం, స్పియర్స్ గురించి కూడా ఇంతకుముందు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏ స్పృహ దేని మీద ఫోకస్ అయితే ఆ ప్రపంచంలో మనం అనుభూతులు పొందుతూ ఉంటాం ఆ దేహంతో. అదే పాయింట్ ఇక్కడ చెప్తూ అయితే పూర్తి చైతన్యం అయితే ఇక్కడ ఉంది. కానీ ఈ స్థితిలో అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ఆ పాయింట్ ఆఫ్ ఇదిలో రేంజ్లో కేవలం భౌతిక ప్రపంచం మీద దృష్టి సారించి ఉంది. కానీ ఈ లోపల ఉన్న ఈ సూక్ష్మ ప్రపంచం, మానసిక ప్రపంచాలని సూక్ష్మ శరీరం ద్వారా మానసిక శరీరం పొందాలి, అనుభూతులకు రావాలి అంటే ఇంకొక టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది రీఇన్కార్నేషన్ నుంచి. అది ఇన్వర్డ్ జర్నీ. తన వైపుకి తన దృష్టి మళ్ళించి ఇన్వల్యూషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే చైతన్యం తన ఫోకస్ని ఏదైతే ఇప్పుడుసేపు భౌతిక ప్రపంచమే ఫోకస్ చేసి అన్నిటిని అబ్జర్వ్ చేస్తుంది, ఆ గేమ్లో పార్ట్ అవుతుంది, ఆ డ్రామాను అనుభవిస్తుంది. సడన్గా అది తన మీదకి ఫోకస్ చేసి లోపలికి అంతర్ముఖమై లోపలికి వెళ్ళినప్పుడే ఈ తర్వాత ఫేజ్ ఏదైతే ఉందో సూక్ష్మ మానసిక ప్రపంచాల్లోకి వెళ్ళగడం అనేది జరుగుతుంది. అంటే ఆ టర్నింగ్ పాయింట్ గురించి ఇక్కడ చెప్తున్నారు. దిస్ బికమ్స్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద ఇండివిజువలైజ్డ్ సోల్ బికమ్స్ satiated with the incessant experiences of varied and innumerable impressions of the material or gross life, and only when it has suffered oscillations between the opposites of pain and pleasure, for what may seem in కొంచెం కిందకి వెళ్ళండి అసలు. For what may seem interminable ages through the unfailing chain of births and deaths in the process of reincarnation. ఇదేదో చాలా క్యాజువల్గా మామూలుగా ఏం జరిగిపోద్ది, దానికి కూడా ఒక థియరీ, ఒక స్ట్రక్చర్ ఉంది దానికి. మామూలుగా రీఇన్కార్నేషన్లో జన్మలు పొందుతూ ఉంటాడు, ఈ భౌతిక ప్రపంచంలో ఈ డ్రామాలో ఇన్వాల్వ్ అవుతుంటాడు, అన్నింటినీ అనుభవిస్తుంటాడు, మంచి చెడ్డ సఫరింగ్స్, బాధలు, ఆనందాలు ఇవన్నీ కూడా. ఇది ఎప్పుడు జరుగుతుందంటే చాలా కాలం ఈ కుదుపు ఏదైతే ఉందో ఈ జన్మల మధ్యన ఇది పొందుతూ ఎన్నో జన్మల తర్వాత ఈ ఆక్సిలేషన్స్, ఆపోజిట్ ఆక్సిలేషన్స్, ఈ ద్వంద్వాల మధ్యన కొట్టుకుంటూ అంటే నిరంతరం ఇంకా అంతులేనిదిగా అన్ఇంటర్మినబుల్ ఏజెస్, అంటే బహుశా చాలా లాంగ్ పీరియడ్ అది జరిగి ఈ జనన మరణాలు, అన్ఫెయిలింగ్ చైన్ ఆఫ్ బర్త్స్, జనన మరణ బంధాలు అంటారు కదా, ఇంకా అది కొట్టుకుంటూ ఈ రీఇన్కార్నేషన్ ప్రాసెస్ పొందిన తర్వాత ఇది వస్తుంది. అది అంటే ఇన్వల్యూషన్లోకి వెళ్ళాలి, అంతర్ముఖుడిని కావాలి అంటే ఆ అందులోంచి ఏమిటిది అనే దానికి వచ్చిన తర్వాత బహుశా అంతర్ముఖమై లోపలికి వెళుతుంది అని. అంటే క్యాజువల్గా ఏం జరిగిపోదు, చాలా ప్రాసెస్ తర్వాత ఒక పాయింట్లో అది నెమ్మదిగా అంతర్ముఖం అవుతుంది అని ఇక్కడ చెప్తూ తర్వాత ఏం చెప్తున్నారంటే, ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ the winding process of impressions is at work with a view to evolving consciousness, developing higher and higher types of gross forms. అయితే దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే, ఎవల్యూషన్ ప్రాసెస్లో, పరిణామ క్రమంలో చైతన్యాన్ని అభివృద్ధి కావాలన్నదే దాని ఆబ్జెక్టివ్ కనుక ఈ సంస్కారాలన్నీ కూడా ఎలా పనిచేస్తాయంటే ఈ కాన్షియస్నెస్ని అభివృద్ధి చేసే దృష్టిలో పెట్టుకుని అవి వైండింగ్ ప్రాసెస్ ఆఫ్ ఇంప్రెషన్ గట్టిగా చుట్టుకుంటూ వెళ్తూ వస్తాయి. ఇన్ ద హ్యూమన్ స్టేజ్ ద ఫుల్లీ ఎవాల్వ్డ్ కాన్షియస్నెస్ రిమైన్స్, బట్ ద గ్రిప్ ఆఫ్ ఇంప్రెషన్స్ బిగిన్స్ టు లూజన్ అండ్ థిన్ అవుట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ కంటిన్యూస్ జోల్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ త్రూ ద సీమింగ్లీ అన్ఎండింగ్ చైన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ ఇన్ ద రీఇన్కార్నేషన్ ప్రాసెస్. అంటే హ్యూమన్ ఫామ్ వచ్చిన తర్వాత ఈ గట్టిగా చుట్టుకుని ఉన్న వైండింగ్, మనం ఫ్యాన్ వైండింగ్లో చూస్తాం కదా, రాగి వైర్ చుట్టూ చుడతారు గట్టిగా బిగించి కోర్కి, అది ఒక పర్పస్
అదే ముందు మానవ జన్మలకు ముందు కాన్షియస్నెస్ డెవలప్మెంట్ కోసం జరిగిన ప్రక్రియ అదే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్షియస్నెస్ పూర్తిగా డెవలప్ అయింది కనుక ఇక్కడ దాన్ని టైటన్ చేసి ఫర్దర్గా టైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేయాల్సింది ఏంటి, ఈ జన్మల మధ్యన కొట్టుకుంటూ ఒక కుదుపుకి విపరీతమైన కుదుపుకి కుదురవుతూ దాన్ని లూజన్ చేయడం, అలాగే పల్చన చేయడం అన్నది మానవ జన్మలో జరిగే ప్రధాన ప్రక్రియ. ఆ గ్రిప్ ఏదైతే ఉందో ఆ సంస్కారాలు అవి లూజ్ అవ్వడం, అలాగే థిన్ అవుట్ అవ్వడం కూడా. అంటే ఇప్పుడు ఇన్వల్యూషన్ ప్రాసెస్లో అవి థిన్ అవుట్ కూడా అవుతుంటాయి కనుక దానికి మనం ఏదైతే పుట్టుక చావు అంటాం కానీ అది యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఒక కుదుపు అనమాట. ఈ ఈ గట్టిగా ఉడుల్లో పట్టుకుని ఉన్న సంస్కారాల పట్టును వదిలించడానికి ఉపయోగపడే ఒక ప్రక్రియ. అంటే ఆ రేంజ్ ఆఫ్ అన్ఎండింగ్ చైన్ ఎన్నో లక్షల జన్మల కుదుపు ఉంటే కానీ అవి లూజన్ అవ్వడం, తర్వాత ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి అవి బలహీనపడడం, థిన్ అవుట్ అవ్వడం కానీ జరుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. జయబాబా అండి. అయిపోయిందండి దర్శనం ఇక్కడతో. ఓకే ఓకే అయిపోయింది. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే మనకి నెక్స్ట్ స్టేట్కి వెళ్తున్నారు కనుక దాని కనెక్టింగ్ పేర అన్నమాట ఇది. నెక్స్ట్ 7th స్టేట్ ఇది కనెక్టింగ్ పేర. అది ఎందుకు ఆ స్టేట్లోకి వెళ్తాము అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తున్నారు. జయబాబా అంటే ఏమన్నా ప్రశ్న ఉన్నాయండి దీని మీద? మరింత డీటెయిల్గా ఖచ్చితంగా ఇది మళ్ళీ నెక్స్ట్ స్టేట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు బసవ బాబా. ఓకే సార్, సమప్ చేయండి సార్ ఇది. ఈ పెద్ద పేరాలో బాబా ఏం చెప్తున్నారంటే, ఈ రీఇన్కార్నేషన్ స్టేజ్లో జరిగేది ఏంటి, ఉండేది స్థూల చైతన్యమే, అది ఇంపార్టెంట్. అయితే పూర్తి స్థూల చైతన్యము, అలాగే మొట్టమొదటి మానవ రూపం రాగానే పూర్తి సూక్ష్మ చైతన్యము, పూర్తి మానసిక చైతన్యము కూడా ఉంటాయి. కానీ ఇతను స్థూలము యొక్క ఎరుకనే కలిగి ఉండడం చేత నేరుగా సూక్ష్మ చైతన్యాన్ని కానీ మానసిక చైతన్యాన్ని కానీ వాడలేడు, సూక్ష్మ రూపాన్ని కానీ మానసిక రూపాన్ని కానీ వాడలేడు. మనం ముందు నుంచి ఫస్ట్ చాప్టర్ నుంచి చదువుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా పరోక్షముగా వాడుతూ ఉంటాడు. అంటే సూక్ష్మ రూపాన్ని మానసిక రూపాన్ని కూడా వాడుతూ ఉంటాడు అన్నారు. అయితే జన్మ తర్వాత జన్మ తర్వాత జన్మ ఇలా ఎత్తుతూ పోవడం పర్పస్లెస్సా? అంటే దీనికి ఏమీ అర్థం లేకుండా ఇలా వెళ్ళిపోతుందా? కాదు అన్నారు. మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఒక నది, గోదావరి నది ఉంది, నాసిక్లో పుట్టింది, ఇక్కడ అంతర్వేదిలో సముద్రంలో కలుస్తుంది అనుకుందాం. అయితే అక్కడి నుంచి బయలుదేరి ఆ నది ప్రవాహం ఎలా ఉంటుంది? కుడి చేతి పక్క ఒడ్డును కొడద్ది ముందు, మళ్ళీ అక్కడి నుంచి ఎడం చేతి పక్క ఒడ్డుకు వచ్చి కొడద్ది, మళ్ళీ కుడి చేతి పక్క వెళుతూ ఉంటుంది. ఇలా యువతల ఒడ్డు అవతల ఒడ్డు, యువతల ఒడ్డు అవతల ఒడ్డుని అంతు లేకుండా కొట్టుకుంటూ పోతున్నట్టు కనపడుతుంది. కానీ లోతుగా పరిశీలిస్తే ముందుకు సాగడం కోసం ఇది అవసరము కదా. నది ముందుకు వెళ్ళాలంటే అవతల ఒడ్డుకి, మళ్ళీ యువతల ఒడ్డుకి, మళ్ళీ అవతల ఒడ్డుకి, ఇలాగ వాటిని తాకుతూ 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 ముందుకెళ్ళిపోతుంది ఇది. అది బాబా చెప్తున్నారన్నమాట. అంటే పరస్పర విరుద్ధమైన అనుభవాలను పొందడం కోసము అనేక జన్మలు ఎత్తుతుంది. అది స్త్రీగా, పురుషుడిగా, మంచివాడిగా, చెడ్డవాడిగా, ధనికుడిగా, పేదవాడిగా కదా, నిరక్షరాస్యుడిగా, మహాపండితుడిగా, ఇలా ఈ అనుభవాల మధ్యలో ముందుకు సాగుతుంది ఆత్మ. అది ఇక్కడ ఈ పేరాలో చెప్తున్నారు. అంచేత జననము మరణము పెద్ద కుదుపు ఇది ఆత్మకి. ఎందుకని జీవించి ఉన్నంత కాలము డేట్ ఆఫ్ బర్త్ నుంచి డేట్ ఆఫ్ డెత్ వరకు ఏమనుకుంటుంది ఆత్మ? నేనే ఈ దేహమును, నేనే నాగేశ్వరరావును అనుకుంది. ఇది రాలిపోగానే పెద్ద షాక్ కదా. ఇది రాలిపోగానే మొత్తం ఆ నాగేశ్వరరావు కంటి పెట్టుకుని ఉన్నటువంటివి అన్నీ కూడా రాలిపోయినాయి. రాలిపోగానే పెద్ద షాక్ అది. సో ఈ షాక్లు ఏమవుతుందట,
రాతి జన్మ నుంచి ఆత్మ జన్మలెత్తుతూ మొదలైంది కదా, అప్పటి నుంచి సంస్కారములు చుట్టుకునే ప్రక్రియ కొనసాగుతూ వచ్చింది. ఆత్మ యొక్క చైతన్యము చుట్టూ ఒక పుల్లకి దారం ఎలాగైతే చుట్టామో అలాగ ఈ సంస్కారముల చుట్ట మోస్తూ ఉంది ఆత్మ కదా. ఈ పునర్జన్మ ప్రక్రియల వలన ఏం జరుగుద్దట? పరిణామ ప్రక్రియలో ఏమనుకున్నాం మనము? చైతన్యము 100% అభివృద్ధి చెందడము అనేటువంటి ఒక గోల్, అది సాధించడానికి పరిణామ ప్రక్రియ నడిచింది. మరి పునర్జన్మ ప్రక్రియలో సాధించవలసింది ఏమిటట? ఈ సంస్కారముల చుట్టను భవిష్యత్తులో విప్పడానికి ముందు ఈ షాక్కులకు గురి చేస్తూ మరణము జననము మరణము జననము ఈ షాక్లకు గురి చేస్తూ షేకింగ్ అన్నారు బాబా. అంటే ఈ చుట్టను విప్పే ముందు సుత్తి పట్టుకొని దాన్ని ఇటు కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి అటు కొట్టి విప్పడానికి లూజుగా తయారు చేయడం అనేది జరుగుతుంది. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. మనము గాడ్ స్పీక్స్ చార్ట్లో చూస్తే ఆ రానో గాలి వేసిన పెయింటింగ్ ఉంది చూడండి సృష్టి చార్ట్లో, దానిలో పరిణామ క్రమము పునర్జన్మ ప్రక్రియ రెండింటిలోనూ కూడా వైండింగ్ అని చూపెడతారు. సంస్కారములు చుట్టుకునే ప్రక్రియయే కొనసాగుతుంది. అంతర్ముఖ ప్రయాణం ఎన్వల్యూషన్ వచ్చినప్పుడు మాత్రమే అన్వైండింగ్ అని చూపెడతారు బాబా కదా. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. సో ఇదంతా నడిపించేది సంస్కారములే అనేది చెప్తున్నారు. జై బాబా సార్. సార్ మీరు ఏమైనా యాడ్ చేస్తారా దాసు? లేదు సార్. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి, ఒక్క విషయం అండి. ఇప్పుడు యాక్చువల్గా నా స్వస్వరూపము క్యాపిటల్ సెల్ఫ్ అది ఎక్కడుంది? నా లోపల ఉంది. కానీ దాని గురించి నేను అన్వేషణ బయట చేస్తున్నాను అంతా కదా. ఆత్మ యొక్క ప్రయాణంలో బాహ్య రూపాల మీదే ఫోకస్ ఇప్పటిదాకా నడిచింది. పునర్జన్మ కూడా బాహ్య రూపాల మీదే. అంటే పరిణామ ప్రక్రియ పునర్జన్మ ప్రక్రియ ఎంత బాహ్యమునకు సంబంధించే నడుస్తూ ఉంది. అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియ బాహ్యమునకు స్వస్తి పలికి లోపల స్వస్వరూపము వైపుకు ప్రయాణం ప్రారంభము. అంచేత ఇన్నర్ ఆ దృష్టి లోపలికి మరలాలి. ఆ లోపల, అందుకని ఇన్నర్ ప్లేన్స్ ఇన్నర్ జర్నీ అని వాడుతూ ఉంటారు బాబా. ఇన్నర్ అంటే లోపలికి సంబంధించిన విషయాలు, ఇవి బాహ్యానికి సంబంధించినవి కావు. లోపల నా లోపల జరిగేటువంటి వ్యవహారం అది ఎప్పుడు మొదలవుతుంది? అంతర్ముఖ ప్రయాణములో అడుగు పెట్టినప్పుడు మాత్రమే. ఎస్ సార్, ఏదో ప్రశ్న అడుగుతున్నారు, అడగండి సార్ దయచేసి. ఎవరు? జయబాబు సార్. సార్ ఇప్పుడు నేను మెహర్ కుమార్ అంటే నేను ఈ ప్రయాణం ఏదైతే ఈ ఆత్మ ప్రయాణం ఏదైతే ఉందో అది పరమాత్మనికి చేరే ఈ ప్రయాణంలో నా స్టేజ్ ఎక్కడ ఉందో అక్కడ నేను ఆగిపోతాను కదండి. అయిపోయినప్పుడు ఈ ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ ఆయనకి చేరాలనే కాన్సెప్ట్లో ఉంది. కానీ నా యొక్క సంస్కారాల వల్ల వచ్చే జన్మ అనేది భగవంతుని తెలుసుకోలేకన్నా గడిపేస్తే మరి ఇంతవరకు ఈ చేసిన ప్రయాణం వృధా అవుతుంది సార్? లక్ష్మణ్. అంటే మీరు ఈ జన్మలో ఒకవేళ ఆ ప్రయత్నాన్ని ఆపుకొని ప్రాపంచికమైన కోరికల్లో మునిగిపోతే ఎంతవరకు మీరు చేసిన ప్రగతి డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది ఆగిపోతుందా మీరు అడుగుతుంది? అవును సార్. అంటే ఇప్పుడు ఈ ప్రయాణం ఏదైతే ఉందో ఈ ప్రయాణం తండ్రి దగ్గర చేరాలనే ఆ కాన్సెప్ట్లో ఉంటే అది జరగపోయినప్పుడు అంటే జరుగుతుందో జరగదో తెలియదు కదా సార్. ఇప్పుడు ఈ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు నెక్స్ట్ జన్మలోని ఆయన తెలుసుకునే అదృష్టాన్ని కలుగుతుందా? లేదా నా యొక్క సంస్కారాలు పెట్టి బ్యాడ్ జరిగిందనుకోండి, అంటే నేను కొద్దిగా తక్కువ అంటే ఆయన చేరే ప్రయాణంలో చేయలేదనుకోండి పర్ఫెక్ట్‌గా, అంటే అది మైనస్‌గా వచ్చిందనుకోండి, మరి నేను ఎక్కడ చేరగలను? ఆ మైనస్‌గా రావడం అంటే ఏంటండి మీ ఉద్దేశం? అంటే ఇప్పుడు నా సంస్కారాల్లో ఏవైతే ఉన్నాయో భగవంతుని చేరాలనే ఉద్దేశమైన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఫుల్‌ఫిల్ చేయలేదనుకోండి, అది ఫుల్‌ఫిల్ చేయకపోతే మరి నాకు వచ్చే జన్మ ఏ జన్మ వస్తదని తెలీదు కదా సార్. భగవంతుని చేరే జన్మ వస్తదో లేకపోతే ఆయన తెలుసుకోలేని జన్మ వస్తదో తెలీదు కదా!
అంటే ఓకే. ఇక్కడ 2 విషయాలండి. ఒకటి పునర్జన్మలు ఎత్తుతున్న కొలది మనం ఆ పునర్జన్మలు ఎలా ఉంటాయంటే ఆపోజిట్స్‌తో కూడి ఉంటాయి. అంటే ఒక జన్మలో మనం ఒక లక్షణాన్ని కలిగి ఉంటే ధనవంతుడిగా ఉంటే, మరొక జన్మలో పేదవాడిగా. ఒక జన్మలో తెలివైన వాడిగా ఉంటే, ఒక జన్మలో తెలివి తక్కువవాడిగా. ఒక జన్మలో అందమైన వాడిగా ఉంటే, ఒక జన్మలో కురూపిగా. అలాగే చదువు అన్నీ ఇంకా అన్ని రకాల ద్వంద్వాలతో కూడిన అనుభవాల్లోకి మనం వెళ్తాం. ఒకసారి మంచిగా ఉంటే చెడుగా, ఒకసారి ఇచ్చేవాడిగా ఉంటే ఒక జన్మలో పుచ్చుకునేవాడిగా. ఓవరాల్‌గా మన ప్రయాణం అనేది ఈ జిగ్‌జాగ్ లాగా వెళ్తూ మనల్ని గమ్యస్థానానికి తీసుకువెళ్తుంది. దీనికే నాగేశ్వరరావు గారు ఇచ్చిన ఉదాహరణ నది. నది ప్రవాహాన్ని గాని మనం చూసుకుంటే మనకు తిన్నంగా వెళ్తున్నట్టు కనిపిస్తున్నా ఆ ప్రవాహం వెళ్ళి ఒక ఒడ్డుని ఢీకొని మరొక ఒడ్డుకి అలాగా ఒక పాము ఎలా అయితే వెళ్తుందో అలాగే నదీ ప్రవాహం కూడా అలాగే ఉంటుంది. సో, అలాగా మన జీవితం కూడా ఈ జన్మలెత్తుతూ మనం పరమాత్మ ముందుకి అంటే పరమాత్మ వైపుగా సాగుతూ ఉంటాం. అయితే ఇక్కడ మన పాత్ర ఏంటి అనేది మీరు అడుగుతున్నారు. సో, ఈ జన్మలో ఒక చెడ్డవాడిగా ఉండాల్సొచ్చి నాకు ఆ ప్రేరణ కలిగితే అంటే ఒక వ్యక్తికి అలా కలిగితే ఆ వ్యక్తి అలాగే అంటే ప్రవర్తిస్తాడు. ఇప్పుడు ఎందుకు వాడు అలా ఉన్నాడు? ఒక వ్యక్తిని చూపించి ఎందుకు ఇతను ఇంత దుర్మార్గంగా ఉన్నాడు? ఎందుకు ఇతను మంచివాడిగా ఒకసారి బాబా దగ్గరకొచ్చి ఇలా అన్నారు. చూసారా బాబా! అతను ఎంత డబ్బులు సహాయం చేస్తున్నాడో, దాన ధర్మాలు చేస్తున్నాడో అని. బాబా చెప్పారు. వాడిని మీరు అనుకుంటున్నట్టుగా అది సేవగట కాదు వాడు చేస్తుంది. అది 2 రకాలుగా జరుగుతదట. ఒకటి వాడు పూర్వజన్మలో పుచ్చుకొని ఉంటే, ఈ జన్మలో దాన్ని ఇవ్వడానికి కోసం వాడు చేస్తూ ఉంటాడట. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు కూడా బాబా అంటే ఐవీ జ్యూస్‌కి వివరణలు ఇస్తే ఐవీ జ్యూస్ ఓ బుక్‌లో రాశారు. ఇప్పుడు మనకి ఎంతోమంది మొక్కల మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు, హార్టికల్చరిస్ట్‌గా లేదా మొక్కలకు సేవ చేస్తున్నట్టు, జంతువులకు సేవ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు కదా! వీళ్ళందరూ కూడా ముందు జన్మల్లో ఒక పెద్ద అడవినో, లేకపోతే ఓ తోటనో నాశనం చేసిన వాడు, ఆ నాశనం చేసిన సంస్కారాలన్నీ తన మీదకి తెచ్చుకోవడం వల్ల, ఈ జన్మలో రక్షించే బాధ్యతను చేపడతాడంట. అలాగే అనేక జంతువుల్ని హింసించినవాడు. అది ఈ ఏ రకమైన వృత్తిపరంగా అవ్వచ్చు, ఇంకే పరంగా అవ్వచ్చు. అనేక జీవుల్ని, జంతువుల్ని శిక్షించిన వాడు వచ్చే జన్మలో గొర్రెల కాపరిగానో, పశువుల కాపరిగానో పుట్టిన వాటిని రక్షించే బాధ్యతను చేపడతాడంట. ఇలా సంస్కారాల యొక్క ఆట పరంగానే మన జన్మలనేవి సాగుతూ ఉంటాయి. ఇది ఫస్ట్ ఒక మానవుడి తాలూకా లైఫ్‌కి కారణం ఇది. ఇప్పుడు మీరు అడుగుతుంది ఒక ఆధ్యాత్మిక సాధకుడి గురించి. సాధకుడు ఏం చేస్తాడు? అసలు ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని, ఇది కాదు ఈ ఆటకి నా సంస్కారాలన్నీ నడిపిస్తున్నా, నేను వీటికి అతీతంగా వెళ్తూ నా గమ్యం వైపు వెళ్ళాలని అనుకోని, తనకి ఆ సంస్కారాలు ఏవైతే భగవంతుడి వైపు అంటే ఏ ఫోర్స్ లోపల కలిగినా కూడా, సంస్కారాల పరంగా అది మంచి అవ్వచ్చు, చెడవ్వచ్చు. ఏ భావన కలిగినా కూడా, ఏ కర్మ చేస్తే అది భగవంతుడి వైపు, తన గమ్యం వైపు తీసుకువెళ్తుందో తను ఆ కర్మలు చేసుకుంటూ వెళ్తాడు. ఒకవేళ అందులో విఫలమైనప్పటికీ కూడా, ప్రభు నేను నీ వైపు వచ్చే ప్రయత్నం చేసే అంటే నీ వైపు రావడానికి నేను చేసే ప్రయత్నంలో ఈ బలహీనతకు లోబడిపోయి, నేను ఇలాగ ఇన్ని సార్లు ఓడిపోయాను. నాకు శక్తినివ్వు తండ్రి అని చెప్పి, ఆయన సహాయాన్ని తీసుకొని మరికొంత ప్రయత్నం చేస్తాడు. అది ఈ జన్మలో సాధ్యం కాకపోతే, వచ్చే జన్మలో సాధ్యం అవుతుంది. సో, ఇక్కడ మీరు రెండిటిని కలపకండి. ఒకటి సంస్కారాల ఫోర్స్ వల్ల మనిషి జర్నీ అనేది ఉంటుంది. అది జనరల్ రూల్. ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకునేవాడు స్వప్రయత్న వాలంటరీ అనే ఎఫర్ట్ అంటే తనంతట స్వచ్ఛందంగా తనొక ప్రయత్నం అనేది చేస్తాడు. ఆ ప్రయత్నంలో లోపాలు అంటే హ్మ్, ఓడిపోవచ్చు కొన్ని సందర్భాల్లో. బట్ ఖచ్చితంగా అతను ముందుకు వెళ్తాడు. ఎందుకంటే ఆ ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్ అని బాబా చెప్పారు. భగవంతుడి వైపు వెళ్ళే ప్రయత్నం ఏదైతే ప్రతి మనిషి చేస్తాడో అది చెయ్యాలంట. 1000 సార్లు ఓడిపోయినా, ఆ 1001 మీరు లేస్తారు చూసారా? అది భగవంతుడిని ఎంతో ప్లీజ్ చేస్తుంది, ఆనందింపజేస్తుంది. కాబట్టి మీ ప్రయత్నాన్ని ఎన్నడూ విడిచిపెట్టకండి అని చెప్పారు. మన గోల్ వైపు వెళ్ళేది. ల్ ఇంకేమైనా ఉంటే దీని గురించి మాట్లాడదాం. జీవన్. అంటే అదేనండి. కాన్ఫిడెంట్‌గా సార్ ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తున్నాము. అది ఆయనకి చేరే ప్రయాణంలో మనం పాజిటివ్‌గా ఆలోచించుకొని ముందుకెళ్ళాలంటారు కదా! అవునండి. ఎన్ని వైఫల్యాలు కలిగినప్పటికీ కూడా ఆయన వైపు అడుగులేసుకుంటూ వెళ్ళాలి మనం. అది ఆయన ఇచ్చ. అంటే బాబా కోరిక, భగవంతుడి కోరిక.
లేదు సార్. ఇప్పుడు ఈ మామూలుగా ఇండివిడ్యువల్‌గా తీసుకుంటే ఎన్నో లోపాలు ఉంటాయి కదా సార్ మనకి. అంటే నాకుంటాయి కదా! నా వరకు తీసుకుంటే ఎన్నో లోపాలు కనబడుతుంటాయి. అంటే ఈ ప్రయాణంలోని మనం ముందుకెళ్తున్నట్టుగా ఎలాగండి అనిపిస్తది? అంటే ఇప్పుడు మీరు అనుసరిస్తున్న ఈ గురువు ఇప్పుడు బాబా దొరికారు కాబట్టి మనకు పెద్దగా దానికి ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనే విచక్షణ మనం స్వంతంగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. బాబా ఏ విషయాన్నైతే అప్రూవ్ చేశారో, అంటే బాబా ఏదైతే ఇలా చేయమని చెప్పారో దానికి వ్యతిరేకంగా ఉందా మీలో కలుగుతున్న భావన, దానికి అనుకూలంగా ఉందా అని చూసుకుంటారు. దానికి అనుకూలంగా ఉంటే అంటే ఈ పని చేయడం వల్ల బాబా ఆనందిస్తాడు, ఆనందపడతాడు అంటే ఆ పని చేయండి. ఈ పని చేయడం వల్ల బాబా బాధపడతాడంటే ఆ పని చేయకండి. ఇదే మనకి ఇంకా వేరే మనం ఏమి ధర్మశాస్త్రాలు గట్రా ఏమి చదవక్కర్లేదు కదా! ఒకవేళ బాబా ఆనందించే పని నేను చేయడంలో అంటే నా మనస్సే ఒక పోరు సాగుతుంటది కదా! అంతర్యుద్ధం సాగుతుంటది కదా! ఆ అంతర్యుద్ధంలో పొరపాటున మీరు చెప్పే మాటల వైపు మాయ మాటలు విని అటువైపు అడుగులు వేసి పడిపోయారనుకోండి. కానీ ఖచ్చితంగా యాస్ ఎ బాబా ప్రేమికుడిగా ఆయన సపోర్ట్, ఆయన సహకారం మనకుంటుంది. మనం రియలైజ్ అవుతాం. ఈసారి మరింత బలంతో లేస్తాం. ఎందుకంటే మన ఓటమిగా కాకుండా బాబాను ఓడిస్తున్నాం అనేటువంటి ధ్యాస మనలో ఉంటే మనం మాయ మాటలకు లొంగం. అంటే మాయ తన వైపు భగవంతుడి నుండి, బాబా నుండి మనల్ని దూరం చేసే పనులు ఏవైతే ఈ సాతానుగా చేస్తుందో దాన్ని వినం మనం. 1, 2, 3 సార్లు ఓడిపోయినా తర్వాత ఆయన ప్రేమ మనం ఆ విషయాన్ని రియలైజ్ అయ్యేటట్టు, గ్రహించేటట్టు చేసి, ఆయన వైపు అడుగులు వేసేలా మనకు దోహదపడుతుంది. ఆ హెల్పే బాబా చేస్తారు. ఆయనొచ్చింది ఆ సహకారం అందించడానికి. జై బాబా. అంటే జయహో సార్ మేర్ కుమార్ మీరు అడిగింది నిరుపయోగం అవుతుందా అన్నదానికి చిన్న ఎగ్జాంపుల్ నాకు తోచింది. కాకినాడ నుంచి హైదరాబాద్ నేను కాలినడకన బయలుదేరాను. నాకు తెలిసింది అదే. నడకతో వెళ్తున్నాను. హైవే మీదకి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఒక ఆయన కారులో వచ్చి ఎక్కువ నేను తీసుకెళ్తాను హైదరాబాద్ అన్నారు. అయితే ఎక్కారు అనుకోండి. దానివల్ల నడక నిరుపయోగం అయిందా అంటే కాదు. కానీ ఇది రిలేటివ్ అంతే. కారు ఎక్కడం వల్ల నడక ద్వారా 4 రోజులకి హైదరాబాద్ చేరుకునేది. కారు ఎక్కడం ద్వారా కొన్ని గంటల్లో, ఒక 7, 8 గంటల్లో మీరు హైదరాబాద్ చేరుకుంటారు. దానివల్ల నడక నిరుపయోగం అని కాదు కదా! ఆ జర్నీ ఎలాగో ఉంటుంది. ఈ స్పీడప్ ప్రాసెస్‌లో ఆయన సహకారం, ఆయన చెయ్యి అందించడం, మనం నమ్మి కారు ఎక్కడం, ఇది మొత్తం ఈ ప్రక్రియ. నిరుపయోగం అన్నది ఇంకెక్కడా ఉన్నట్టు కూడా కనబడట్లేదండి గాడ్ స్పీక్ చదివిన తర్వాత. ఒక్క నిమిషం అండి రాజుగారు. రాజుగారు ఆహా. ఇంకొక ఉదాహరణ చెప్తానే. ఇంకొక ఉదాహరణ. వైకుంఠపాళి ఆట ఆడతాం కదా మనం. లోపల అవునండి. పెట్టేసామా బండి. వైకుంఠపాళి ఆడతాం కదా! అవును సార్. ఆ వైకుంఠపాళిలో మనం నిచ్చెనలెక్కుతూ ఉంటాం. నిచ్చెనలెక్కుతూ ఉంటే స్పీడ్‌గా పురోగమిస్తాం. అలా కాకుండా నిచ్చెనెక్కకుండా మామూలుగా గడి నుంచి గడి ఉంటే సామాన్యంగా పురోగతి సాధిస్తాం కదా! అంతే అవునండి. కదా! హ్మ్. కానీ నిచ్చెన దిగిపోయాం అనుకోండి అప్పుడు మాత్రమే మైనస్ అది. అప్పటి వరకు మైనస్ అని చెప్పలేం ప్రయాణాన్ని. ఓకే. బావుందండి. ఓకే. హ్మ్. అంచేత ఇప్పుడు 4వ భూమికలో మొత్తం నిచ్చెన దిగిపోయి మొట్టమొదటి రాయి స్థితికొచ్చేస్తాడు. అక్కడే నష్టపోతాడు. మిగిలింది నష్టం అని చెప్పలేం. మిగిలిందంతా ప్రయాణం స్తబ్దయిపోతుంది కావాలంటే. అంతే ఆగిపోతుంది తప్ప వెనక్కి ఉండదు ప్రయాణం. అదే తిరోగమనము ఉండదు అన్నది అర్థం అది. కదండీ! ఒక్క 4వ భూమిక దగ్గర మిస్‌యూజ్ చేస్తే మాత్రమే మైనస్ అవుతుంది ప్రయాణం. అది. అది సార్ నాకు అర్థమైంది. జై బాబా అండి. జై బాబా. జై అది బాబా. ఈ ఇన్సిడెంట్ లోది ఒకసారి బాబా గారి సిస్టర్ మనీకి ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందటండి. సో బాబాని అడిగిందట. అంటే ఎవరు లేనప్పుడు అడిగింది మెహరాగాదులో. ఏమని అడిగారు ఆవిడకి ఏంటంటే ఎప్పటి నుంచి డౌట్ బాబా లవర్స్, బాబాని ప్రేమికులు ఉన్నారు కదా! వాళ్ళు ఈ జన్మలో బాడీ డ్రాప్ చేసిన తర్వాత వాళ్ళ నెక్స్ట్ జన్మలో ఇంకో రిలీజియస్ లో పుట్టొచ్చు. ముస్లిమ్స్ ఇంట్లో కానీ, జొరాస్ట్రియన్ కమ్యూనిటీ ఎక్కడైనా పుట్టొచ్చు ప్రపంచంలో. సో అలా పుట్టడం వలన వాళ్ళ ప్రోగ్రెస్ ఆగిపోతుందా? వెనక్కి వెళ్ళిపోతుందా అని అడిగింది మరి తనకి డౌట్. బాబా అప్పుడు అన్నారు, అలా లేదు. ఆల్వేస్ ప్రోగ్రెస్ లో ఉంటుంది. వాళ్ళు ఎక్కడైతే ఆగిపోయారో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. అది ఏ రిలీజియన్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా. అంటే సపోజ్ మనం ఈ జన్మలో ఒక 70 మార్కులు తెచ్చుకున్నాం అనుకోండి బాబానికి. ఆ నెక్స్ట్‌ది 71 నుంచి కంటిన్యూ అవుతుందని బాబా అంటే అంతే. అలాగా అంతే. చెప్పారు. అంతే అది. సార్. జై బాబా. లక్ష్మణ్ ప్లీజ్ కంటిన్యూ. జై బాబా. జై హో సార్. జై బాబా. జై 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 బాబా. బాబా.
ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? మెహర్ కుమార్ గారు సమాధానం చెప్పలేదు. అతను సార్ అడిగింది మనం సార్ నాకు అంటే నాకు అంటే చిన్న కన్ఫ్యూజ్ వచ్చి ఆ విధంగా అడిగాను సార్. ఇప్పుడు అర్థమైంది సార్. సార్ ఇంకోటి చిన్నదంటే అంటే ఇప్పుడు 4వ భూమికొస్తే అక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్ జరిగితే రాయి జన్మ వస్తదన్నారు కదా! అవునండి. అంటే సార్ ఇప్పుడు ఏదైతే ఈ జన్మ అంటే మనం ఈ స్టేజెస్ ఉన్నాయి కదండీ! మామూలు ఒకటో భూమికి స్టేజ్‌కే అంటే మనసు చెప్తుంది అసలు ఆ స్టేజ్‌కి ఎళ్ళగలమా అనేసి. అంటే అంత స్టేజ్‌కి 4వ భూమికి వరకొచ్చేసి అక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్ చేస్తే అంతవరకు ఎగ్జామ్షన్ ఎలాగ సార్ ఇచ్చారు భగవంతుడు? అయితే మెహర్ కుమార్ గారు ఇక్కడ చిన్న ప్రశ్న అండి. ఇప్పుడు మనం చదువుతున్నాం కదా గాడ్ స్పీక్స్‌లో ప్రతీదీ మీరు అన్వయించుకుంటున్నారా? ఇందులో చదువుతున్న విషయాల్ని? అంటే మీ అవును జీవితంలో సార్. అవును సార్. అవును. ఆహ్, అంటే అలాగా అనిపిస్తది సార్ నాకు. ఓకే. అయితే బాబా ప్రేమికులకి ఇలాగ ఉంటుంది మార్గం అని చెప్పలేదండి బాబా. ఆహా! బాబా ప్రేమికుల విషయంలో అంటే మెహర్ బాబా గాని లేదా ఒక సద్గురు యొక్క ఆహ్, ఆయన కనుసన్నల కనుసన్నల్లో మెలిగేటువంటి ఒక సోల్ ఎవరైనా గాని. అంటే ఒక గాడ్ రియలైజ్డ్ మాస్టర్ దగ్గర ఉన్న వాళ్ళ జర్నీ ఇలా ఉండదు అని చెప్పారు. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మొత్తం కంప్లీట్‌గా అంటే ఏ క్షణమైతే మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన పాదాల దగ్గర మన జీవితాన్ని సమర్పించామో, ఆ క్షణం నుండి కనీసం బాబా ఇలా కూడా అనుకోవద్దని చెప్పారు. ఏంటంటే, ఏదో నేను చేశాను నా జీవితంలో ఇలా అవుతుంది. నేనేదో తప్పు చేశాను నాకిలా అవుతుంది. నా కర్మ వల్ల ఇలా అవుతుందని కూడా అనుకోమని చెప్పలేదు. మై విష్‌లో ఏం చెప్పారంటే, నీ జీవితంలో ఏది జరుగుతున్నా అది నేనే ఇస్తున్నాను. అది కష్టం అవ్వచ్చు, సుఖం అవ్వచ్చు. ఇంకేదైనా కష్ట సుఖానికి కాకుండా మరింకే రకమైన పరిస్థితైనా అవ్వచ్చు. ఆ పరిస్థితిలో నేనే నిన్నుంచాను అని నువ్వు భావిస్తూ ముందుకు వెళ్ళు. ఎందుకంటే జీవితంలో ఏది మనకు జరుగుతున్నా అది ఆయన ప్రసాదమే. అంటే ఆయన ప్రసాదం అంటే ఆయన్ని తాకి మన దగ్గరకొస్తుంది. మన కర్మ కూడా ముందు ఆయన దగ్గరికి వెళ్ళి అంటే మనం ఏదైనా గత జన్మలో చేయొచ్చు. కానీ అది ఆయన ఇచ్ఛతోనే, అనుమతితోనే అది మన దగ్గరకొచ్చేటప్పుడు అది ప్రసాదంగా మారిపోయి వస్తుంది. కాబట్టి బాబా ఇచ్చే మన జీవితాన్ని నడిపిస్తుంది గాబట్టి, ఇంకా మనకి ఈ ఇప్పుడు ఏ ప్లేన్‌లో ఉన్నానో, లేకపోతే ఎక్కడున్నానో, నాకు ఫోర్త్ ప్లేన్‌లోకి వెళ్తే రిస్క్ కలిగితే నా పరిస్థితి ఏంటి? ఇవన్నీ మనకు కాదు. ఇతను జనరల్‌గా ప్రాసెస్ ఇలా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్‌కి వెళ్ళామనుకోండి, సెక్రటేరియట్‌కి వెళ్లి ఏదో పని చేయించాలి. ఎంఆర్ ఆఫీస్ వెళ్లి ప్రాసెస్ ఇలా ఉంటుంది. కానీ మీకు ఆఫీసరే మీకు తెలిసినప్పుడు అతను డైరెక్ట్‌గా మీకు తీసుకెళ్ళి ఆ పని చేసి పెడతారు. లేదా మీరు ఆఫీసర్ కొడుకే అయ్యేటప్పుడు మీకు ఆ పద్ధతులేవి ఉండవు. అలా మనం బాబా ప్రేమికులుగా మనకి ఇవేవి అంటే వీటి గురించి మనం ఆలోచించి కూర్చోక్కర్లేదు. మనం ఇలా ఉంటుంది అని బాబా చెప్పారు. చదవమని చెప్పారు కాబట్టి మనం చదువుతున్నాం. దట్స్ ఆల్. కానీ మనది చెయ్యి పట్టుకొని ఆయన ఎత్తుకొని తీసుకెళ్తాడు పిల్లల్లాగా. అయితే మనం చేయాల్సిందేంటంటే ఆయన ఎత్తుకున్నప్పుడు మారం చేయకుండా కంఫర్టబుల్‌గా ఆయనకి సహకరిస్తూ ఉండాలి. లేదా చెయ్యి పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు చెయ్యి వదలకుండా ఉండాలి. ఇదొక్కటే గింజుకోకూడదు. బాబాతో ఉన్నామా లేదా అనేది ఆయన ఎంతసేపు మనకి ఇస్తున్న వార్నింగ్ అనేక సర్క్యులర్స్‌లో గాని, వాటిలో నన్ను పట్టుకొని ఉండండి. అంటే నా మీదే ఆధారపడండి. పట్టుకొని ఉండడం అంటే బాబా తప్ప నాకు ఇంకొక దిక్కు లేదు. ఆయనే నాకేం చేసినా కూడా. ఓ మాట ఉంటది కదా! నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు గురుడవు నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణ అంటది. అలాగ నిజముగ మేహర్ అంతే. నువ్వు తప్పిస్తే నాకు ఇంకోటి లేదా? నేను ఇంకోళ్ళని చూడట్లేదు ఏ సహాయం కోసం. అది ఏ మనిషిని గాని, ఏ దైవాన్ని గాని. నువ్వే అని చెప్పి పూర్తిగా మన ఆలోచనా శక్తిని అన్నిటిని ఆయన పాదాల దగ్గర సమర్పించడమే ఆయన మనకిచ్చిన టాస్క్. అంటే పని. ఇంకో పని చెప్పారని నాకెప్పుడు ఏ సాహిత్యంలో కనిపించలేదక్కడ. అందులో డీవియేషన్ లేకుండా ఉంటే అంటే ఇంజిన్‌కి, బోగీని కరెక్ట్‌గా కనెక్ట్ చేస్తే ఇంజిన్ తీసుకెళ్ళిపోతుంది ఆ బోగీనెక్కడికి. మళ్ళీ వేరే ప్రయత్నాలు ఇవేమీ చేయక్కర్లేదు. అయితే ఈ ప్రాసెస్‌లో మనం చేయాల్సిందేంటంటే ఆయన ఇచ్చిన కొన్ని సూచనలు ఏవైతే ఉన్నాయో ఆయన పట్టుకుంటూ కొన్ని చెప్పారాయన. ఆ 'మై విష్‌లోని' ఇంకెక్కడైనా. అవి ఫాలో అయితే సరిపోతుంది. అవి అర్థం కాకపోతే అవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, పుస్తకం చదవడం వల్ల గాని, లేదా తెలిసిన వాళ్ళతో మాట్లాడడం వల్ల గాని అవగాహన చేసుకొని, బాబా నాకింత అవగాహన అయింది. నేను ఆచరించడానికి ప్రయత్నిస్తానని ప్రయత్నించడం అంతే. ఇంకా జర్నీలో ఎక్కడున్నాం? ఫోర్త్ ప్లేన్‌లో ఉన్నామా? ఫస్ట్ ప్లేన్‌లో ఉన్నామా? ఇవేవి మనకు అవసరం లేదా ఆలోచించొద్దనే చెప్పారు బాబా. అది సార్. జై బాబా. జై బాబా అండి. ఏమన్నా అదే ఇది అయిందండి. అంటే మనకి ఇంకా 6 మినిట్స్ ఉంది.
కొత్త స్టేట్ స్టార్ట్ అవుతుంది కనుక నెక్స్ట్ వీకే చేద్దాం అయితే. సార్ జయబాబు అండి. జయో సార్. ఇప్పుడు మెహర్ కుమార్ గారు అడిగింది ఏంటంటే అనిపిస్తోంది, నా అభిప్రాయం సార్ అంతే. ఏంటి మోక్షం ఎప్పుడు వస్తుంది, ఏదైనా ఇది అవుతుందా అన్నట్టు. అంటే నేను బాబా సాహిత్యంలో ఒకటి చదివానండి, మనం అవతార్ మెహర్లో వేశారు. ఒక ఫారిన్ దంపతులు వచ్చి బాబా దగ్గర ఉంటారు సార్, ఒక 10 ఏళ్ళు ఉంటారన్నమాట. అవునా, ఒక ఉండలేక ఆ ముసలి దంపతులు వెళ్ళిపోతా ఉంటారు. వెళ్ళిపోమన్నారు బాబా. వెళ్ళిపోయేటప్పుడు చెప్తారు బాబా, మీకు ఒక 10,000 జన్మలు తగ్గాయి నా దగ్గర ఉండటం వల్ల అని చెప్పారండి. అప్పుడు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే వారి సంస్కారాలు అలా పోగుబడి ఉన్నాయన్నమాట. అవి ఆయన అక్కడికి తగ్గించారు బాబా అని. వెంటనే బాబా వెంటనే మోక్షం ఇచ్చేస్తారన్న దానికి మన సంస్కారాలు అడ్డొస్తాయని బాబా చెప్పారు. కానీ ఆయన మైవిష్లో చెప్పినట్టుగా ఆయన చెప్పారు కదా లక్ష్మణదాస్ గారు, ఎవరైతే అంత్యకాలమందు నా నామాన్ని స్మరిస్తారో అప్పుడు నన్ను చేరుకుంటారు. అంచేత ఇప్పటి నుంచి కూడా నన్ను గట్టిగా తలుస్తూ, అంటే నా కొంగు గట్టిగా పట్టుకుని ఉంటూ మీరు ఉండండి అని చెప్పారని నాకు అర్థమైంది సార్. జయబాబా అండి సార్. జయబాబా. ఇంకా నా ప్రశ్నలు ఉన్నాయండి? సార్ ఇప్పుడు అనుభవించడంలోనే అంత తండ్రి ఇచ్చింది భిక్షగా ఇచ్చారు. ఆయన ఏదిస్తే అది సాటిస్ఫాక్షన్‌గా జీవితం గడపండి అంటున్నారు కదా! అదే మనం అనుకుంటున్నాం, అంటే నేనైతే అనుకుంటున్నాను సార్. మరి ఎందుకు సార్ చిన్న చిన్న ఆందోళనలు, అంటే ఏ ఏదో జరుగుతదనే ఆందోళనలు ఎందుకు సార్ కలుగుతుంటాయి ఎక్కువ? అంటే టైం ఉంది కాబట్టి అడుగుతున్నాను సార్, దయచేసి ఇంకేటనుకోకండి. అంటే మన మనస్సు కలిగిస్తుందండి ఆందోళన అనేది. నేను మన మనస్సు ఆయన ఇచ్చేది ఆయనే ఇస్తున్నాడు. ఆయనే మనకన్నీ చూస్తున్నారు. కాకపోతే ఆ విషయాన్ని మనం అంగీకరించకుండా మనకి అడ్డుపడుతూ మన మనస్సే ఏదైతే మనం అనేక జన్మల్లో ఎత్తడం ద్వారా సంస్కారాల రూపంలో తెచ్చుకున్నామో ఆ సంస్కారాలే మనకు అడ్డుపడుతూ ఉంటాయి. అంటే దాన్నే మనం మాయ అనుకుంటున్నాం. రకరకాల పేర్లు ఉన్నాయనుకోండి. సో దాని మాటల్ని మనం ప్రక్కన పెట్టి మన ప్రభువు మాటలు మనం వినాలి. అయితే ఇది భగవంతుడు ఈ మాటల్ని ప్రతిసారి ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ బాబాలో, ప్రతి ఒక్కరికి హృదయాంతరాల నుండి ఆయన ఆ వాణి అంతర్వాణి వస్తూ ఉంటుంది. కాకపోతే దాన్ని వినేటంత శక్తి మనిషికి ఉండటం లేదు. కారణం ఈ సంస్కారాల వలయంలో పడిపోయి, ఈ భ్రమల్లో పడిపోయి కనిపిస్తుంది నిజం అని అనుకుని, ఈ జీవితంలో సంఘటనలే నిజం అనుకుని అక్కడ ఇరుక్కుపోయింది మన మైండ్, స్టక్ అయిపోయి అందులో. ఏం జరుగుతుందో మనకెవరికీ తెలీదు. కాబట్టి ఆ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ సత్యం కొన్ని సంవత్సరాలకు ఒకసారి అది అవతార యుగం అనుకోండి ఏదైనా, అది రూపుదాలుస్తుంది. మానవ రూపంలో వచ్చి మనకి అర్థమవుతున్న భాషలో మాటల్లో సౌండ్ కదా మనకు అర్థమైంది. ఎందుకంటే హృదయం అనేది మాటల్లో రాదు. అదొక ఫీలింగ్‌లా వస్తుంది లోపల నుండి. అది గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఆయన మానవ రూపం దాల్చి వచ్చి మనకు అర్థమయ్యే భాషలో చెప్తారు. ఈ పరిస్థితులకు అనుగుణంగా మనం ఏం చేయాలి అనేది ఆయన చెప్తారు. సో ఆ సందర్భంలో ఆయన మాట విని మనం అడుగులు వేయడమే. అయితే ఈలోగా మనకి ఇంటర్నల్‌గా స్ట్రగుల్స్ ఉంటూ ఉంటాయి. మరి వాటితో ఫైట్ చేయడం అనేది ఆయన కోరుకుంటుంది. ఇప్పుడు డాక్టర్ కూడా చెప్తారు, "నువ్వు ఈ పథ్యం చెయ్యి, ఇది చెయ్యి, ఇది వెయ్యి" అని. అది చాలా కష్టంగానే ఉంటుంది అందరికీ. ఒక షుగర్ పేషెంట్‌కి షుగర్ మానేయండి, టీ తాగేటప్పుడు చక్కెర వేసుకోవద్దు, లేకపోతే మీరు డైలీ వాక్ చేయండి అనేది మనకు కష్టంగానే ఉంటుంది. కానీ మనం పోరాడాలి. మన మనసుతో పోరాడి బద్ధకించకుండా వాకింగ్‌కి వెళ్ళడం, లేకపోతే టేస్ట్‌గా ఉన్నప్పటికీ కూడా షుగర్‌ని తగ్గించుకోవడం, ఇలా ఏవైతే ఆయన చెప్పినటువంటి సూచనలు ఉన్నాయో అవి ఆరోగ్య సూచనలు, అవి ఫాలో అవుతే మనకు ఆ ఆరోగ్యం చేకూరుతుంది. ఆయన ఏదైతే ప్రామిస్ చేశారో. అలాగే ఇక్కడ స్పిరిచ్యువల్ హెల్త్ అనేది మనకివ్వడానికి, ఆ ఫైనల్ గోల్ ఏదైతే ఉందో అది బాబా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడానికి మనం వంతు కృషి చేయాలి. స్ట్రగుల్ లేకుండా ఉండదని నేను చెప్పట్లేదు. అంటే బాబా ఎక్కడ అనలేదు ఆ మాట. స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ వైపు నువ్వు ఓటు అటువైపు వేసావా, ఇటువైపు వేసావా అనేది చాలా మ్యాటర్. అంటే అటు వాళ్తున్నావా, ఇటు వాళ్తున్నావా? మాయ చెప్పింది వింటున్నావా, నా మాట వింటున్నావా? అయితే ఎన్ని సార్లు ఓడిపోయినా నువ్వు నన్ను పట్టుకోవడానికి, నేను చెప్పింది చేయడానికి ప్రయత్నించు. ఆ ప్రయత్నం నన్ను సంతోషింపజేస్తుంది అని అన్నారాయన. కాబట్టి ఆయన సంతోషం మన ప్రయత్నంలో ఉంది కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం. అంతేనండి.
జీవో అంటే అంటే జస్ట్ నేను గ్లో మ్యాగజైన్ లో ఈ రీసెంట్ ఎడిషన్ ఎరేజింగ్ ద ఈగో అని ఆదికే ఇరానీ గారి ఆర్టికల్ వచ్చింది. అందులో మీరు చెప్పింది కాదు, ఆయన ఏం చెప్తారంటే బీయింగ్ ఏ బాబా లవర్, అది భగవంత్ ప్రేమ కూడా ఎవరైనా కానీ కాని వాడికి డిఫరెన్స్ ఏమీ ఉండదు జీవితంలో. ఎందుకంటే మనం చదువుకుంటున్న కిందటి జన్మలో సంస్కారాలే ఈ జన్మను డ్రైవ్ చేస్తాయి. దాన్ని బట్టి నీకు కష్టం రావాల్సిన కష్టం అన్నీ వస్తాయి. అదేం మార్పు ఉండదు. అన్ని విధాలా నువ్వు అన్నిటిలోనే వెళ్ళాల్సిందే. ఒక్కటే డిఫరెన్స్, నువ్వు ఏదైతే బాబాపై ప్రేమను ఎస్టాబ్లిష్ చేసుకున్నావో, స్థిరీకరించుకుంటున్నావో అది ఊతం అంతే. నీ హృదయం ఖచ్చితంగా మళ్ళీ మనసు వెనక పరిగెడుతూ ఉంటుంది. కానీ నువ్వు చేస్తుంది ఏంటంటే దాన్ని వెనక్కి తీసుకొచ్చి బాబాపై నిలుపుతున్నావు. అది ఒక్కటే ప్రక్రియ. మిగిలినోడు ఏంటి, అది చెయ్యడు కనుక మనసు వెనకాల వెళ్ళిపోయి చిక్కుకుపోయి ఫర్దర్గా చిక్కుల్లోకి వెళ్ళిపోతాడు. కానీ నువ్వు అన్ని పడుతున్నా కూడా తిరిగి మళ్ళీ మెలకు వచ్చినప్పుడు, అదే మళ్ళీ స్పృహలోకి వచ్చినప్పుడు, అయ్యో ఇదేంటి నేను ఇలా వెళ్తున్నాను అన్నప్పుడు మళ్ళీ ఆయన మీద దృష్టి కేంద్రీకరించు. ఇంక ఇది నిరంతర ప్రక్రియ అంతే. ఇదే డిఫరెన్స్, ఇంకేం లేదు. నీ జీవితం, ఈ జీవితంలో నీకేం మార్పు ఉండదు. నువ్వు ఏవి సంస్కారాలు తెచ్చుకుంటావో అన్నీ ఆందోళన కలగాల్సి ఉంటే ఆందోళన కలుగుతుంది. కానీ కలిగినప్పుడు బాబాను తలుచుకుంటూ ఉంటాం. అంతే, చిన్న టెక్నిక్ అంతే. కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ విత్ ఈజ్ లవ్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటారు కదా, అదే ఆయన చెప్తారు ఆర్టికల్లో. జై బాబా, టైం కూడా అయింది. జై బాబా. జై బాబా, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. జై బాబా. జై జై బాబా. జై బాబా సార్, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై బాబా.